వెల్కమ్ టు లాయర్స్ ఆప్. ఈ వారం మన గెస్ట్ అవుట్ స్టాండింగ్ లీగల్ ఆఫీసర్ పేరు జి రాజగోపాల్ గారు, ప్రిన్సిపల్ ఎస్టేట్ అండ్ సెషన్స్ జడ్జి. రాజగోపాలరావు గారు ఈ ప్రొఫెషన్లో రావడానికి ప్రధాన కారణం? నా కుప్పంలో ఎవరు కూడా లీగల్ ప్రొఫెషన్ లేదు. లాయర్గా కావాలనుకొని ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నాను. జడ్జి కావాలని ఎప్పుడు నేను అనుకోలేదు. తాడిపత్రిలో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమి వచ్చిందండి? అక్కడ రెగ్యులర్ కేసులు కనిపిస్తుంటాయి. బాగా ఫ్యాక్షన్ ఉన్నటువంటి కత్తి మీదతో సామాన్. ఒక జ్యుడిషియల్ ఆఫీసర్గా ఫ్యాక్షన్స్లకు నుంచి ఎంత మర్యాద పొందాలో అక్కడ అంత మర్యాద పొందాలి. బయట వరకే ఫ్యాక్షన్, లోపలికి వస్తే నార్మల్ మ్యాన్. బయట ఏం చేస్తారో మనకు తెలియదు. కాబట్టి మనం ధైర్యంగా పనిచేయగలను అక్కడ. సార్, మీరు పనిచేసిన కాలంలో ఒక మంచి జడ్జిమెంట్ చెప్పగలరు? ఇదే తాడిపత్రి ఉదాహరణ చెప్తాను మీకు. మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ జరుగుతుందంట. సమావేశంలో ఏదో గలాట జరిగింది. ఆ టేబుల్ మీద ఉన్నటువంటి ఒక గాజు బాటిల్ తీసుకొని విసిరి కొట్టడం జరిగింది. అందులో ఉన్నటువంటి సాక్షులను చాలా మటుకు మేనేజ్ చేశాం. కానీ దెబ్బలు తగిలినోడైతే వాడిని మేనేజ్ కాదు కదా. అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్కి అప్పుడు శిక్ష విధించడం జరిగింది. అదొక సెన్సేషన్. అప్పుడు నల్గొండ ఒక పెద్ద క్లయింట్ బాంబే నుంచి తీసుకొని వచ్చినారు. అర్ధరాత్రి నా ఇంటి ముందర ప్రొడ్యూస్ చేసినారు. దాంతోపాటు నల్లకోట్లు వేసుకున్నటువంటి అడ్వకేట్లు అందరూ ఆతృతగా ఆ కేసు గురించి ఎదురు చూస్తున్నారు. ఇంక్లూడింగ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్, అడ్వకేట్స్, మా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఏం చేస్తాడు, రాజగోపాల్ వీనికి ఏం చేస్తాడు, బెయిల్ ఇస్తాడా? సార్ వీడు ఇంత ముదురు క్యాండిడేట్ సార్ వీడు. నా ముందరనే ఒక కేంద్ర మంత్రికి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. అయినప్పుడు కూడా మనం చట్ట ప్రకారం మనం నడుచుకున్నాము. సార్, 120B ప్రూవ్ చేయడం ఇంపాసిబుల్ అంటారు. కానీ ఎందుకంటే ఖచ్చితంగా తీసుకొస్తుంటారు పోలీసు, ఇంకా వేరే సెక్షన్ పెట్టారు. సీసీ కెమెరాలు లేవు, లేదా రికార్డింగ్స్ లేవు. ఎట్లా ప్రూవ్ చేస్తారు? 302 ఉంటుంది, 201 ఉంటుంది. అంటే ప్రజల్లో నా వ్యవస్థ మీద నమ్మకాన్ని కోల్పోయే విధంగా కూడా కొన్ని సన్నివేశాలు కనిపిస్తుంది. ఏ వ్యవస్థ అయినా కూడా, ఏ డైరెక్టర్ కానీ, ఏ మనిషి కానీ ఒక వ్యవస్థని మీద నమ్మకం కోల్పోకూడదు. వీధిలో ఇద్దరు గొడవ పడుతుంటే తెలుసుకుందాం, కోర్టులో తెలుసుకుందాం అంట. అంతేగాని నువ్వు ఇంకెక్కడో సినిమా థియేటర్లో తెలుసుకుందామా, లేకుంటే హోటల్లో తెలుసుకుందాం. ఆ వ్యవస్థ మీద నమ్మకం. మీరు చూస్తున్న కేసుల్లో ప్రజలకు అవగాహన లేని కేసులు ఎలా? మన దేశంలో 140 కోట్ల మంది ప్రజలు. చట్టం ఏమనుకుంటుందంటే మనకు నిజంగా తెలియదు, ప్రజలకు తెలియదు, చదువుకున్న మేధావులకే తెలియదు. ఆ చట్టం ఎప్పుడైతే మనం ఫాలో కాలేమో రాజగోపాల్ గారు ఎక్కువగా ప్రజల్లో అవగాహన తేయడానికి, లీగల్ అవేర్నెస్ చేయడానికి ఎక్కువ కార్యక్రమాలు చేపడుతుంటారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న ఆయన లోకారాలు చేయడంతో పాటు ప్రజలకి ఎక్కడ లీగల్ అవసరం ఉందో వాళ్ళ అవగాహన తేవడం, ముఖ్యంగా కాలేజీలకు వెళ్ళి అక్కడ విద్యార్థులకి ర్యాగింగ్ పట్ల అవగాహన కలపడం, చిన్న చిన్న నేరాలు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి అనే విషయాల్ని వాళ్ళకి ఎక్కువ ఎడ్యుకేట్ చేయడం అనేది ఆయనకి ఇంట్రెస్ట్ కనిపిస్తుంటుంది. ఇలాంటి విషయాల్లో ప్రజలకు ఎక్కువ అవగాహన కావాలనే విషయాల్ని ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు మీతో ఇంటర్వ్యూ చేయడం అంటే నాకు చాలా చాలా గర్వంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే సార్, చాలామంది జడ్జిలు అందరూ ఉంటారు, వాళ్ళు కూడా ప్రజలతో వస్తుంటారు, కానీ కొంత గ్యాప్ కనిపిస్తుంటుంది. ప్రజలకి లీగల్ అవేర్నెస్ తేవడంలో మీరు ముందుంటారని చాలామంది చెప్తుంటారు. అంటే కేసులు రావడం, శిక్షలు వేయడం, కొన్ని కేసులు పోవడం కాసేపు పక్కన పెడితే ఆ టాపిక్ టచ్ చేయకుండా అసలు ప్రజలకి నేరాల పట్ల అవగాహన తేవడం, ఒక నేరం చేస్తే ఎలాంటి శిక్ష పడుతుంది విషయం వాళ్ళకి అవగాహన వస్తే ఆటోమేటిక్ నేరాల సంఖ్య కూడా తగ్గుతుందని భావించే వ్యక్తుల్లో మీరు ఒకరున్నారని నేను నమ్ముతున్నాను. మీరు చూసిన సర్వీసులు తీసుకుంటే ఎందుకంటే చిన్న చిన్న నేరం, పెట్టి మ్యాటర్ అనుకుంటాం, పెట్టి కేసు అనుకుంటాం. ఆ పెట్టి కేసుల్లో ఈ నేరాలు జరుగుతాయి, దానికి ఎలాంటి సెక్షన్లు వస్తాయనే విషయం అవగాహన లేక అనుకోవచ్చా, లేదు ప్రజలకి ఏవైనా చేయొచ్చు అనే భావనను కప్పుడ్చుకోవడానికి అనుకుంటారా? అసలు నేరాల సంఖ్య తగ్గించాలంటే శిక్షలు వేయడం కాకుండా వాళ్ళకి అవగాహన కల్పిస్తే నేరాల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నదంటూ కొన్ని పోలీస్ రికార్డ్స్ చెప్తుంటాయి, రిఫార్మ్స్ చేస్తుంటాయి. వాటిని మీరు నమ్మారు కాబట్టి మీకున్న సర్వీస్లో ఇప్పుడు తీసుకున్న లోక్ అదాలత్ కానీ లేదంటే
అవేర్నెస్ కార్యక్రమంలో మీరు ఎంతవరకు చేసి ఉండొచ్చు, ఎంత దానిలో ఇన్పుట్స్ ఎలాగొచ్చాయని ఈ 3 ప్రశ్నల సమాధానం చెప్పే ముందు రాజగోపాల్ గారి కుటుంబ నేపథ్యం, రాజగోపాల్ గారు ఈ ప్రొఫెషన్లో రావడానికి ప్రధాన కారణం ఏంటి? నా కుటుంబ నేపథ్యం అంటే నా కుటుంబంలో ఎవరు కూడా లీగల్ ప్రొఫెషన్ లేరు. అవుట్ ఆఫ్ ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ నేను గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక లాయర్గా కావాలనుకొని ప్రొఫెషన్ ఎంచుకున్నాను. జడ్జి కావాలని ఎప్పుడు నేను అనుకోలేదు. ఓకే యాదృచ్ఛికంగా లాయర్గా ప్రాక్టీస్ చేసినప్పుడు నోటిఫికేషన్ రావడం సార్, జరిగింది. మీ పేరెంట్స్ గురించి చెప్తారు. మా పేరెంట్స్, మా ఫాదర్ బిజినెస్ కమ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. ఎక్కడండి? అచ్చంపేట, ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా, పూర్వపు మహబూబ్నగర్ జిల్లా. అవును. మా ఫాదర్ నేను 6 సంవత్సరాల వయసులోనే చనిపోయినాడు 1972లో. సో మా పాలన అంతా కూడా, మా పోషణ అంతా కూడా మా బ్రదర్స్ చేసినారు. వాళ్ళ యొక్క సహకారంతో, వాళ్ళ యొక్క పుష్పపాలన మేము చదువుకోగలిగినాము. చదువుకొని ఈ స్థాయికి రాగలిగినాం. సార్, అచ్చంపేట అనగానే ఒక మావోయిస్ట్ పార్టీ, పీపుల్స్ వారు, నల్లమల, ఆ భావజాలం ఎప్పుడు మీద పడలేదా? అసలు అలాంటి భావజాలం ఎప్పుడు జరగలేదు. అలాంటి వాటిని కూడా ఎప్పుడు మేము కలవడానికి ప్రయత్నం చేయలేదు. మా లైఫ్ స్ట్రీమ్లో కూడా ఎప్పుడు కూడా వాళ్ళు మాకు మా ప్రయాణంలో కూడా అడ్డు తగలలేదు. కాబట్టి తగలలేదు. మా ఫోకస్ అంతా ఎప్పుడు కూడా చదువుకొని పైకి రావాలి, సొసైటీకి ఉపయోగపడాలి, మన ఫ్యామిలీకి ఉపయోగపడాలనే భావంతోనే చిన్నప్పటి నుంచి కష్టపడుతూ చదివినాం. తప్ప ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇతర ఏ యాక్టివిటీస్ వైపు కూడా మనకు చూడడానికి కానీ ఆలోచించడానికి కూడా అవకాశం లేదు, సమయం లేదు. ఇంటర్మీడియట్ వరకు అచ్చంపేట అండి? ఇంటర్మీడియట్ వరకు అచ్చంపేట, మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకోవడం జరిగింది. తర్వాత డిగ్రీ నేను తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అచ్చంపేటలో హైదరాబాద్లో మస్టాప్ ట్యాంక్లో ఉన్న పీజీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్, దాంట్లో బీఎస్సీ గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది. తర్వాత బీఈడీ కూడా చేయడం జరిగింది. బీఈడీ తర్వాత లా మీద ప్రొఫెషన్ ఇంట్రెస్ట్ మీద నేను లా చేయడం జరిగింది. అది కర్నూలులో ఉస్మానియా లా కాలేజ్. అంటే ఈ ప్రొఫెషన్ ఎందుకంటే మీకు అంత ప్యాషన్? అంటే ఈ న్యాయవాద వృత్తి అనేది ఇట్ ఈస్ ఎ నోబుల్ ప్రొఫెషన్, ఇండిపెండెంట్ ప్రొఫెషన్. మనం ఒక 10 మందికి న్యాయం చేయాలన్నా, సహాయం చేయాలన్నా, ఒక పబ్లిక్ ఆఫీస్ కావాలన్నా కూడా ఒక న్యాయవాది, ఒక అడ్వకేట్ అనేటువంటిది మనకు ఉన్నట్లయితే ప్రజలకు పోవచ్చు, ప్రజలకు న్యాయం చేయవచ్చు, ఇండిపెండెంట్గా జీవించవచ్చు. తర్వాత ఎలాంటి ఆఫీసర్ అయినా ఏ స్థాయిలో ఉన్నటువంటి అధికారిని అయినా కూడా మనం కలిసేటువంటి చొరబాటుతనము, అధికారము ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో సొసైటీకి ఏదో చేయాలి, ప్రజలకు ఏదో చేయాలి, ప్రజలకు న్యాయం జరగాలి, బాధితులు ఎవరు ఉంటే వాళ్ళకి సహాయపడాలనే ఉద్దేశంతో ఈ లీగల్ ప్రొఫెషన్ అనేది ఎంచుకోవడం జరిగింది. సార్, సాధారణంగా లీగల్ ప్రొఫెషన్ ఎంచుకున్న తర్వాత 3 రకాలుగా డివైడ్ అవుతుంటారు. ఒకరు ప్రొఫెషనల్గా చూద్దామని మీరు చెప్తున్నట్లుగా పేదవారికి న్యాయం చేయాలని, కొంతమంది కమర్షియల్ అవుతారు, కొంతమంది సర్వీస్ మోటో తీసుకుంటారు. మూడిట్లో మీరేది తీసుకున్నారు? ముఖ్యంగా న్యాయవాద వృత్తికి రావడమే సర్వీస్ మోటో. సర్వీస్ మోటో ఉన్నంత మాత్రం తనకు కూడా మరి పోషణ కావాలి, తనకు కూడా ఖర్చులు రావాలి, దాంతోపాటు ఫీజులు తర్వాత అవన్నీ జరుగుతుంటాయి. అందుకని నేను న్యాయవాద వృత్తిలో ఎక్కువ కాలం నేను లేను. 92లో నేను ఎన్రోల్మెంట్ అయినాను. 1992 సెప్టెంబర్లో ఎన్రోల్మెంట్ అయినాను. తర్వాత 96లో ఫస్ట్ టైం మున్సిపల్ మేజిస్ట్రేట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు ఈ ఉద్యోగం రావడం జరిగింది. సో అప్పటి నుంచి మనం లీగల్ సర్వీస్లో, ఇది జ్యుడిషియల్ సర్వీస్లోనే కొనసాగుతున్నాం అన్నట్టు. సార్, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? నాది ఫస్ట్ పోస్టింగ్ వచ్చి కరీంనగర్. అక్కడ ఒక 4 నెలలు మాత్రమే పనిచేయడం జరిగింది. తర్వాత ట్రైనింగ్, జ్యుడిషియల్ అకాడమీలో మాకు కంపల్సరీ ట్రైనింగ్ ఉంటుంది. ఒక 4 నెలలు ట్రైనింగ్ జరిగింది. 4 నెలలు ట్రైనింగ్ తర్వాత నేను అగైన్ పోస్టెడ్ ఎట్ తాడిపత్రి, అనంతపురం జిల్లా. సార్, తెలంగాణ నుంచి రాయలసీమకి వెళ్ళాను. తాడిపత్రిలో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమి వచ్చిందండి? అక్కడ రెగ్యులర్ కేసులు కనిపిస్తుంటాయి మీకు. మంచి క్వశ్చన్ అడిగారు. ఛాలెంజ్లో అక్కడ నేను ఫస్ట్ పోస్టింగ్, అక్కడ అందరు న్యాయవాదులంతా ఉద్దండులు. తర్వాత మీకు అందరికీ తెలుసు తాడిపత్రి, రాయలసీమ ఇవంతా కూడా బాగా ఫ్యాక్షన్ ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడ న్యాయవాదులు కూడా ఒక్కొక్క ఫ్యాక్షన్స్కి ఒక్కొక్క న్యాయవాది ఉంటాడు. అంటే చాలా బ్యాలెన్స్డ్గా పనిచేయాలి, కత్తి మీదతో సామాది. తర్వాత అక్కడ ఉండడానికి మాకు అఫీషియల్ క్వార్టర్ లేదు, ఒక ప్రైవేట్ హౌస్ చూసుకొని అందులో ఉన్నాను. అక్కడ ఉన్న తర్వాత చుట్టుముట్టు నిలబడి, సార్ ఇక్కడ ఎందుకు వచ్చినారు మీరు, ఈ చుట్టుముట్టు ఎప్పుడు బాంబులు పడతాయి అని నాకు అంటే ఒక సలహా మాదిరిగా ఇచ్చినారు. పర్లేండి, బాంబులు పడితే బాంబులతోనే సహజీవనం చేద్దాము, మీరు ఉన్నారు కదా మీతో పాటు మేము ఉంటామని చెప్పి సహజీవనం చేస్తాం. సో ఆ రకంగా తాడిపత్రిలో నేను 40 నెలలు పనిచేసినాను. మెమరబుల్ వర్కింగ్ కండిషన్ ఉండే అక్కడ, చాలా బాగుండే. అందరు అడ్వకేట్లు కూడా అందరు మంచి సహకారం దొరికింది నాకు అక్కడ. ఫ్యాక్షనిస్టులు అంటే వాళ్ళు పాపం జ్యుడిషియల్ ఆఫీసర్స్ దగ్గర కానీ, ఇంకా ఇతర పోలీస్ ఆఫీసర్స్ కానీ, ఇతర ఆఫీసర్ల దగ్గరికి వాళ్ళు ఏమి ఫ్యాక్షనిజం చేయరు. మనకు ఒక జ్యుడిషియల్ ఆఫీసర్గా ఫ్యాక్షనిస్టుల నుంచి ఎంత మర్యాద పొందాలో అక్కడ అంత మర్యాద పొందుతాం. అవునా? చాలా మర్యాద పొందుతాం. మనం ఒక జడ్జి అని తెలిస్తే ఎవరైనా పబ్లిక్ కామన్ మ్యాన్కి మనం రోడ్ పైన వెళ్తే కూర్చున్నవాడు కూడా లేచి
రెండు చేతులు ఎత్తి దండం పెడతాడు. అచ్చా. దట్ మచ్ ఆఫ్ రెస్పెక్ట్ జ్యుడిషియల్ ఆఫీసర్ విల్ గెట్ ఇన్ రాయలసీమ, మోర్ పర్టికులర్ ఇన్ ఫ్యాక్షన్ జోన్. ఓకే. ఆ ఫ్యాక్షనిస్టులు మనకేమి మన విషయాల్లో ఎక్కడ కూడా తలదూర్చారు. వాళ్ళ ఫ్యాక్షన్ ఏదో వాళ్ళు కొట్లాడుకుంటారు, కేసులు పోలీస్ స్టేషన్లు అంతే తప్ప ఒకసారి కోర్టుకు వచ్చినట్లయితే వాళ్ళంతా ఒబిడియంట్ క్లయింట్స్ ఎవరు నాకు కనపడలే. అవునా? అదే షర్ట్ బటన్ పెట్టుకొని లోపలికి వస్తారట కదండి. షర్ట్ బటన్ పెట్టుకొని లోపలికి రావడం కాకుండా వాళ్ళ అడ్వకేట్ని అడుగుతారు, జడ్జి గారు మూడు ఎట్లా ఉంది, అవునా? నేను ఇప్పుడు లోపలికి రావచ్చా, నేను వస్తే నాకు పరిస్థితి ఏంది, జడ్జి గారు నా మీద ఏమన్నా సీరియస్గా ఏమన్నా కామెంట్ చేస్తారా, లేదా నా మీద ఏమన్నా గుసగా ఉంటారా అనేటువంటి విచారణ చేసుకొని ఆ డోర్ నుంచి తొంగి తొంగి చూస్తూ కోర్టు హాల్లోకి వచ్చినటువంటి సందర్భాలు అనేకం చూశాను నేను. అంటే బయట వరకే ఫ్యాక్షన్, లోపలికి వస్తే నార్మల్ మ్యాన్. బయటికి వస్తే ఫ్యాక్షనిస్టులు ఉండొచ్చు, బయట ఏం చేస్తారో మనకు తెలియదు. అది కోర్టులో మాత్రం చాలా సిన్సియర్గా ఒబిడియంట్గా అట్లాంటి ఫ్యాక్షనిజం ఇక్కడ ఏం చూపెట్టారు వాళ్ళు. కాబట్టి మనం ధైర్యంగా పనిచేయగలిగినాం అక్కడ. సార్, తాడిపత్రి కోర్టు ఆవరణ కానీ, తాడిపత్రి కానీ, అనంతపురం కానీ, కోర్టు ఆవరణలోనే మర్డర్లు, కోర్టు ఆవరణలోనే జరిగే సంఘటనలు చాలా చూసాం. మీకు ఎప్పుడైనా అటువంటి సంఘటన ఎదురైందా? కోర్టు ఆవరణలో నేను ఉన్నంత వరకు కూడా ఎప్పుడు కూడా ఎలాంటి క్రిమినల్ కేసులు జరగలేదు. కాకపోతే మంచి మంచి ఫ్యాక్షనిస్ట్ కేసులు అందరూ కూడా ఇప్పుడు ఏదైతే ఇక్కడ తాడిపత్రి ఏరియాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఒకప్పుడు ఫ్యాక్షనిస్టులు ఉన్నారు, ఎమ్మెల్యేలు అయినారు, ఎమ్మెల్యేలు పోయి ఫ్యాక్షనిస్ట్ అని వాళ్ళందరూ కూడా కోర్టు ముద్దాయిలుగా కోర్టు గడప తొక్కిన వాళ్ళే. వాళ్ళ నుంచి ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది కానీ అన్కంఫర్టబుల్నెస్ కానీ ఎక్కడ కనిపించలేదు. సార్, మీరు పనిచేసిన కాలంలో ఒక మంచి జడ్జిమెంట్ ఏం చెప్పగలరు? అంటే రివీల్ చేయగలను అనుకుంటేనే, చెప్పొచ్చు అనుకుంటేనే చెప్పండి. ఇదే తాడిపత్రి ఉదాహరణ చెప్తాను మీకు. తాడిపత్రికి నేను 99 ప్రాంతంలో పోయాను స్టార్టింగ్లో. సరే, ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ జరుగుతుందంట. అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ అప్పుడు అధికార పార్టీకి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు ఉండే. సరే, ఆపోజిట్ పార్టీ కార్పొరేటర్స్ వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు. సరే, ఆ సమావేశంలో ఏదో గలాట జరిగింది. అక్కడ ఉన్నటువంటి చైర్మన్ ఆ టేబుల్ మీద ఉన్నటువంటి ఒక గాజు బాటిల్ తీసుకొని విసిరి కొట్టడం జరిగింది. అక్కడ ఎదురుగా కూర్చున్నటువంటి వేరే పార్టీ కార్పొరేటర్కి గాయాలేని. సరే దానికి పోలీస్ స్టేషన్ పోవడము, హాస్పిటల్కి పోవడం, ఎఫ్ఐఆర్ చేయడం, కేసు కట్టడం అన్నీ జరిగినాయి. సరే, అందరికి తెలిసింది ఏంది, ఫ్యాక్షనిస్టులు అందరినీ మేనేజ్ చేస్తారని. అందులో ఉన్నటువంటి సాక్షులను చాలా మటుకు మేనేజ్ చేసినారు. కానీ దెబ్బలు తగిలినోడు అయితే వాడిని మేనేజ్ కాడు కదా, వాని గాయం అయితే వాడిని గుర్తు చేస్తుంటుంది. వాడు వచ్చి ఉన్న సంఘటన మొత్తం యథార్థంగా చెప్పినాడు. అంతేకాకుండా ఆ కేసులో ఏ సాక్షి కూడా ప్రాసిక్యూషన్కి సపోర్ట్ చేయలేదు. అతని సాక్ష్యం ఉంది. తర్వాత అతనికి ఏదైతే దెబ్బలు తగిలితే ట్రీట్మెంట్ ఇచ్చిన గవర్నమెంట్ డాక్టర్ ఉన్నాడో ఆయన సాక్ష్యం. ఈ రెండు సాక్ష్యాలను బట్టి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్కి అప్పుడు శిక్ష విధించడం జరిగింది. అదొక సెన్సేషన్ అప్పుడు తాడిపత్రి ప్రాంతంలో. తెల్లారి వివిధ పత్రికా విలేకరులు రావడం జరిగింది. ఎలా జరిగింది సార్ ఇదని. ఎలా జరిగింది ఏముంది, ఉన్న మెటీరియల్ బట్టి 326లో మీరు జడ్జిమెంట్ ఇచ్చారు. అప్పుడు 324 కేసే, 324 ఐపీసీ కేసే. దాంట్లో కన్విక్షన్ పడింది. అయితే వాళ్ళకి ధీమా ఏమంటే ఈ కేసులో సార్ కొట్టేస్తాడు, జడ్జి గారు కేసు కొట్టేస్తారు, ఎవిడెన్స్ లేదు, నేను అందులో అప్పుడు ఉన్నటువంటి అఫీషియల్ విట్నెస్ కూడా అంటే ఆ సమావేశంలో పాల్గొంటున్న అఫీషియల్స్ కూడా హాస్టల్ అయిపోయినారు. ప్రాసిక్యూషన్ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినారు. అంటే మెరిట్ అంటే 10 మంది చెప్తేనే కేసు ఉన్నట్టు కాదు. ఒక్కడు నమ్మదగ్గ సాక్ష్యం చెప్పినా కూడా ఆ కేసు ఇవ్వచ్చినటువంటి న్యాయ సూత్రాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ మన హైకోర్టు జడ్జిమెంట్లు కానీ ఉన్నాయి. తర్వాత అతనికి గాయం తగిలినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో విక్టిము, అతనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ అయితే హాస్టల్ కాలేడు కదా, అతను చెప్పిన సాక్ష్యం దీనికి సరిపోలేదు, కొరాబరేషన్ దొరికింది. దాంతోపాటు ఎట్లాగో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చెప్తాడు. సో ఈ ముగ్గురు సాక్ష్యాన్ని బేస్ చేసుకొని ఆ మున్సిపల్ చైర్మన్కు అప్పుడు కన్విక్షన్ ఇవ్వడం జరిగింది. అదొక సెన్సేషన్ తాడిపత్రి ప్రాంతంలో. అంతవరకు ఎవరికి ఏ రాజకీయ నాయకుడిని కానీ లేదా ఏ ఫ్యాక్షనిస్ట్ కానీ శిక్ష పడలేదట. వాట్ ఐఎమ్ టోల్డ్. ఓకే, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు తెలిసింది. సార్, సాధారణంగా ఇందాక ప్రజల్లో ఒక అవగాహన అంటే ఒక రూమర్ ఉంటుందండి, జడ్జి గారు మూడు బట్టి ఉంటాయనేది వాస్తవం అంటారండి? అటువంటి అది అవాస్తవం అండి. జడ్జి గారు మూడు అనేది దట్స్ పర్సనల్. ఒకసారి కేసు మెరిట్స్ మీద డిసైడ్ చేయాలనుకున్నప్పుడు అతను ధనికుడా, పేదవాడా, నా కులం వాడా, మీ కులం వాడా అనేది ఏవి కూడా జడ్జి దృష్టికి రావు. పేపర్ మీద ఉన్నటువంటి ప్లీడింగ్స్, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను బేస్ చేసుకొని ఆ సాక్ష్యాలు ఏదైతే కేసు మెటీరియల్ని బట్టి జడ్జిమెంట్ చెప్పడం జరుగుతుంది. కానీ మన పర్సనల్ అంటూ ఏది ఉండదు. అది ఒక అపోహ మాత్రమే. కానీ కొంతమంది అడ్వకేట్స్ జడ్జి గారు మూడు బాగాలేదు, రేపు మనం బెయిల్ వేద్దాం, లేదా జడ్జి గారు మూడు బాగాలేదు మధ్యాహ్నం వేద్దాం, లేదా జడ్జి గారు లీవ్లో ఉన్నారు, మనం కొంతకాలం తర్వాత పోస్ట్పోన్ చేద్దామని
కొంతమంది అడ్వకేట్స్ చెప్తుంటారు. అంటే సైకాలజీలో ఒక ప్రిన్సిపల్ ఉంది, డిఫెన్స్ మెకానిజం అంటాం. మనం సాధించలేనిది లేదా మనకు దొరికినప్పుడు దాన్ని డిఫెన్స్ మెకానిజం కింద పడేస్తాం. నా తప్పు కాదు ఇది, ఎదుటివాని తప్పు అనేటువంటిది చిత్రీకరిస్తాం. ఇప్పుడు జడ్జి గారి మూడు ఎట్లా ఉన్నా అనేది ఎవరికి చెప్పలేరు. ఇది మూడుతో సంబంధం లేదు. మన యొక్క కేసు స్ట్రాంగ్ ఉండి మనం ప్రజెంటేషన్ చేయాల్సిన బాధ్యతని ఒక అడ్వకేట్గా కానీ ఒక కక్షిదారు కానీ ఉంటుంది. అంతే తప్ప పర్సనల్గా ఇంతకుముందుకు మనం అనుకున్నట్టుగా జడ్జి యొక్క మూడుని బట్టి కానీ, జడ్జి యొక్క ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బట్టి కానీ, జడ్జి యొక్క పుట్టి పెరిగిన వాతావరణం గురించి కూడా ఇక్కడ కూడా దాని ప్రభావం అనేటువంటిది ఉండదు. కేసు మెరిట్స్ బట్టి నడుస్తుంటాయి. కేసు ప్యూర్లీ 100% మెరిట్ని బట్టే ఆ తీర్పు అనేది రావడం జరుగుతుంది. సార్ తాడిపత్రి తర్వాత అండి? తాడిపత్రి తర్వాత నేను సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్కి రావడం జరిగింది. ఇక్కడ అంత కంప్లీట్గా డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు? ఇక్కడంతా సివిల్ చేశాను నేను. సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్కి వచ్చాను ఫస్ట్. అక్కడ ఒక 4 నెలలు చేశాను. తర్వాత నాకు అక్కడ రెసిడెన్షియల్ అప్పుడు సికింద్రాబాద్ క్వార్టర్స్లో ఉండేది, అఫీషియల్ క్వార్టర్స్. సార్ నాకు ఇది దూరం అవుతుందని నా ఆరోగ్య రీత్యా అప్పుడు నాకు సర్జరీ అయింది సార్. దాని నుంచి హైకోర్టు వారిని రిక్వెస్ట్ చేస్తే నా రిక్వెస్ట్ కన్సిడర్ చేసి సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఒక 4 సంవత్సరాలు పనిచేసినాను, 2002 to 2006. అది మొత్తం కూడా ప్యూర్లీ సివిల్ కేసెస్ అక్కడ. సార్ తాడిపత్రిలో పనిచేస్తున్నప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఒక ఫ్యాక్షనిస్ట్ కాదు, పబ్లిక్ కూడా ఒక జడ్జి గారు అనగానే నిల్చొని నమస్తా పెట్టే రోజులు చూశారు. కానీ ఇక్కడ అర్బన్ కల్చర్ వచ్చేసరికి జడ్జి ఎవరా, అడ్వకేట్ ఎవరా, పీపీలు కానీ ఎవరు పట్టించుకోరు. అది ఒకంతా వాస్తవం. అర్బన్ అంటే ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ అయినటువంటి హైదరాబాద్, సికింద్రాబాద్లో మీరు అన్నట్టుగా ఉంటుంది. అది తెలిసిన వాళ్ళకు, అంటే అక్కడ జడ్జి అని సామాన్యంగా అందరికి తెలియదు. జడ్జి కూడా అందరి లేకనే ఒక మనిషి. జడ్జి కానీ ఆ పోస్ట్కి మనం వాల్యూ ఇవ్వాలి కదా. వాల్యూ ఇవ్వాలి, కానీ ఇక్కడ ఇవ్వరు కదా. అంటే తెలియని వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేయడం కూడా పొరపాటు. ఎవరవనండి ఆ సీట్కి అయితే మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. సీట్కి రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. ఎవరైనా సీట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అక్కడ వ్యక్తికి కాదు రెస్పెక్ట్ ఇచ్చింది, ఆ చైర్కి మనం రెస్పెక్ట్ ఇస్తాం, ఆ క్రౌన్ చైర్కి రెస్పెక్ట్ ఇస్తాం. ఎంత పెద్ద అంటే మన వయసులో చిన్న ఉన్నా కూడా, మన అనుభవంలో చిన్న ఉన్నా కూడా, పెద్ద పెద్ద అడ్వకేట్స్, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ వస్తుంటారు ఒక్కొక్కసారి, మన హైకోర్టు అడ్వకేట్స్, వాళ్ళందరూ కూడా వచ్చి చేతికి దండం పెడుతున్నట్టు, నాకు స్వయంగా పెడుతున్నట్టు కాదు. మనం కూర్చున్నటువంటి చైర్కి, క్రౌన్ చైర్కి సంతకం పెడతాం. అదేదో పాపం పెద్ద మనిషి వచ్చిందని మనమేమి పొంగిపోవాల్సిన పని లేదు. మన చైర్కి నమస్తే పెడుతున్నాడు. సో మన చైర్కి నమస్తే అంటే ఈ చైర్కి గౌరవం పెంచాల్సిన బాధ్యత అక్కడ కూర్చున్నటువంటి ఆ జడ్జి మీద ఆధారపడి ఉంటుంది. సార్ సివిల్ కేసులు అనగానే సాధారణంగా ప్రొలాంగ్ అవుతుంటాయి, ఎక్కువ వాయిదాలు అవుతుంటాయి అంటారు, వాస్తవం అంటారండి? అంటే సివిల్ ప్రొలాంగ్ అవుతుంది అనేది వాస్తవమే. కాకపోతే మనం ఎక్కడ కూడా తప్పు చేయడానికి అవకాశం ఉండకూడదు. ప్రతిదీ ప్రొసీజర్ ప్రకారమే జరగాలి. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి చోట అవకాశం ఇవ్వాలి. ఒకరికి అవకాశం ఇవ్వకుండా నెక్స్ట్ స్టెప్ పోనీక లేదు. పోతే మళ్ళీ పైకోర్టు పోయినా కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంది. అంటే ముందుకు పోయినామని పేరే కానీ మళ్ళీ వెనక్కి వస్తుంది. కాబట్టి ప్రొసీజర్ ప్రకారము ప్రతి స్టెప్ కంపల్సరీ ఫాలో అవుతూ పోతుండాలి. అంటే ఇంకొకటి మీరు అన్నదానికి డిలే అవుతుందంటే వాస్తవం. దానికి కారణాలు కూడా జడ్జి తర్వాత పాపులేషన్ రేషియో తక్కువ ఉంది మన దేశంలో. ఎన్ని పెరిగినా కూడా దాంతోపాటు లిటిగేషన్ కూడా పెరుగుతుంది. లిటిగేషన్తో పెరుగుతున్నట్టు దాని లిటిగేషన్ పెరిగినంత పర్సెంటేజ్ ప్రకారంగా ఈ జడ్జి రేషియో పెరగట్లేదు. కాబట్టి ఒక్కొక్క జడ్జికి పనిభారం అనేటువంటి చాలా ఎక్కువైపోతుంది. సో ఎంత చేయాలనో అంతకంటే ఆప్టిమం చేసినా కూడా మనం ఇంకా పెండెన్స్ అనేది పెరుగుతుంది కానీ తరుగుతలేదు. ఈ మధ్యకాలంలో హైకోర్టు తర్వాత మన సుప్రీంకోర్టు వాళ్ళు తీసుకున్న చర్యలను బట్టి పాత కేసులన్నిటి కూడా ఓ రకంగా కడిగేయడం జరుగుతుంది. అంటే స్పీడప్ చేసి ఇట్లు న్యాయవాదులకు అవగాహన కలిగిస్తూ, కక్షిదారులకు కూడా అవగాహన కలిగిస్తూ, ఇది పాత కేసు, మీకు వాయిదాలు దొరకవు, మీరు ఖచ్చితంగా చేయాల్సినటువంటి ఒక పట్టుదలతోనే అందరూ ఈరోజు న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. దాని నుంచి మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. సార్ అదేవిధంగా మీరు చెప్తున్నట్లు రేషియోతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా తక్కువ అనిపిస్తుంటుంది, వాస్తవం అంటారు? ఇన్ఫ్రాస్ట్రక్చరు మీరు అన్నట్టు వాస్తవమే. మనకు హైదరాబాద్ లాంటి సిటీస్లో కోర్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, అయినా ఇంకా బాగుపడాలి. కక్షిదారులకు సరైనటువంటి కూర్చోనికి ప్రదేశం లేదు, వాళ్ళకి తాగడానికి మంచినీటి వసతి లేదు, నీడ లేదు, చిన్నపిల్ల తల్లులు వస్తే వాళ్ళు కూర్చొని బేబీ ఫీడింగ్ ఇవ్వడానికి వసతులు. అయినప్పటికీ కూడా మన హైకోర్టు వాళ్ళు చాలా మటుకు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కక్షిదారులకే కానీ, న్యాయవాదులకే కానీ, ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది కానీ ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలని ప్రతి సంవత్సరం ఏదో ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తూనే ఉన్నారు. సార్ ఒక దేశం అభివృద్ధి చెందాలంటే, ఆ దేశాన్ని మనం డెవలప్మెంట్ కంట్రీగా చూడాలంటే, ఆ దేశంలోని కన్వర్షన్ రేట్ని ఎక్కువగా బేస్ చేసుకొని చూపిస్తుంటారు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రాబ్లం ఎక్కడో కరెక్టే. మన దగ్గర కన్విక్షన్ రేట్ అనేది తక్కువ ఉంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. కర్నూలు చావుకు చాలా కారణాలు అని చెప్తాం కదా. మీరు అన్నట్టు ఫస్ట్ ఒక డిలే ఒకటి. ఇప్పుడు ఉదాహరణకు ఒక కేసు చెప్తాను. ఇప్పుడు ఏదైనా కేసులో ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకున్నట్టయితే ఈ రోజు ఉన్నంత వేడి, ఈ రోజు ఉన్నటువంటి ఆవేశము ఎఫ్ఐఆర్ వరకు పోతే ఉండదు. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఛార్జ్షీట్ వరకు ఉంటే ఉండదు. ఛార్జ్షీట్ అయిన తర్వాత కోర్టులో సాక్ష్యం చెప్పే వరకు ఉండదు. అంటే దాని గ్రావిటీ అనేది తగ్గిపోతుంది.
దాంతోపాటు బయట ఇంకా కాంప్రమైజ్ చేసుకోవడమే కానీ లేదా అదర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడమే కానీ ఎన్నో రకాల కారణాల వలన కేసులు వీగిపోతుంటాయి. ఎప్పుడైతే కేసులో బలమైన సాక్ష్యాలు ఉంటాయో అప్పుడు ఆ కేసులో మాత్రం శిక్ష అనేది తప్పకుండా పడుతుంది. ఇంతకుముందుకు నేను చెప్పిన ఉదాహరణ మీకు అది మంచి కేసు, అది తాడిపత్రి కేసు. అంటే అందులో చాలామంది సాక్షులు ప్రాసిక్యూషన్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినప్పటికీ కూడా అందులో ఉన్నట్టు కొంత సాక్ష్యం అయినా కూడా ఏదైతే ఉందో నాణ్యమైన సాక్ష్యము దాన్ని తీసుకొని కన్విక్షన్ చేయడం జరిగింది. ఓకే సార్, సికింద్రాబాద్ కోర్టు తర్వాత అండి? సికింద్రాబాద్ తర్వాత నేను నల్గొండ జూనియర్ సివిల్ జడ్జ్గా రావడం జరిగింది. అక్కడ ఒక 3 ఏళ్ళు పనిచేశాను. అక్కడి నుంచి మళ్ళీ జహీరాబాద్కి వెళ్ళాను. సార్, అక్కడ మీకు మెమరబుల్ ఏముందండి? నల్గొండలో కూడా మెమరబుల్ ఉన్నాయి, ఎందుకున్నావు, ఎక్కడైనా ప్రతి చోట ఉంటాయి. ఒకసారి మధ్యరాత్రి ఒక నోటోరియస్ అని చెప్పలేను నేను, ఒక పెద్ద క్లయింట్ బాంబే నుంచి తీసుకొని వచ్చినారు. అది దాని కేసు పూర్వాపరాలు అంటే ఏదో పరుపులు అమ్మేవాళ్ళంట. అది ఆ పరుపులు వేసుకొని పడుకుంటే మన బ్యాక్ పెయిన్ కానీ బాడీ పెయిన్స్ పోతాయి అనేటువంటి నమ్మి ప్రజలకి అత్యధికమైనటువంటి డబ్బుకి ఆ పరుపులు అంటగట్టారు. గుర్తొచ్చిందా? సో దాంట్లో ఒక ప్రధానమైనటువంటి ముద్దాయి ఈజ్ రెసిడెంట్ ఆఫ్ ముంబై. సో అప్పుడు ఆ కేసు జరిగినప్పుడు అక్కడ ఇప్పుడు మన సజ్జనార్ గారు ఉండేది ఎస్పీగా నల్గొండలో. సరే, ఆయన పీరియడ్లో వాడిని అరెస్ట్ చేయలేకపోయినారు. తర్వాత కేసు పెండింగ్ ఉంది, ఎన్బిడబ్ల్యూ ఉంది, అదే మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఎగ్జాక్ట్లీ. ఆ పరుపులు ఏదో అమ్మడం అంటారు, మ్యాగ్నెటిక్ బెడ్స్ అని పెట్టారు కదా, మ్యాగ్నెటిక్ బెడ్స్ అని. అది చాలా పెద్ద స్కామ్ గురించి నేను మాట్లాడాను. ఆ వ్యక్తి చాలా పెద్ద మనిషి. సరే, సజ్జనార్ గారు సిఐడిలో ఉన్నారు అప్పుడు. సరే, ఎట్లయితే ఆ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలని ఉద్దేశించుకొని టీం పంపించి, అంతకంటే ముందు కూడా ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి అతన్ని అరెస్ట్ చేసి వారెంట్ మీద అరెస్ట్ చేసి తీసుకురావాలని. ఆ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ కాలేదు. అల్టిమేట్గా పోలీసు వాళ్ళు సక్సెస్ అయినారు. అతన్ని తీసుకొచ్చి అర్ధరాత్రి నా ఇంటి ముందర ప్రొడ్యూస్ చేసినారు. పోలీసు వాళ్ళు డోర్ కొడితే నేను లేచి వచ్చినాను. ఇంటి చుట్టుముట్టు క్రౌడ్. ఏంది ఇంత పెద్ద అంటే, దాంతోపాటు నల్లకోట్లు వేసుకున్నటువంటి అడ్వకేట్లు వచ్చినారు, బార్ ప్రెసిడెంట్, తర్వాత మిగతా పెద్ద పెద్ద అడ్వకేట్లు అందరూ వచ్చినారు. ఏమండి ఇంత రాత్రి పూట వచ్చారు అని అంటే, సార్ బెయిల్ వేస్తాను. మీరు బెయిల్ వేసినా ఇప్పుడు ఇవ్వనీకి రాదు కదా, మీరు రేపు ప్రయత్నం చేసుకోండి అన్నారు. సరే అని అందరూ ఆతృతగా ఆ కేసు గురించి ఎదురు చూస్తున్నారు, ఇంక్లూడింగ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్, అడ్వకేట్స్, మా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్. ఏం చేస్తాడు రాజగోపాల్, వీనికి ఏం చేస్తాడు, బెయిల్ ఇస్తాడా, రిమాండ్ పంపిస్తాడా? అందరికీ అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు ఊహించుకుంటుంటారు కదా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి క్లయింట్ పెద్దవాడు. అతను సరే, నేను యాజ్ పర్ ప్రొసీజర్ నేను ఆ రాత్రి రిమాండ్కి పంపించినాను, రేపు మార్నింగ్ మీరు ఏదంటే కోర్టులో రెగ్యులర్ కోర్టులో మీరు బెయిల్ మూవ్ చేసుకోండి అని చెప్పి నేను రిమాండ్ రాసి పోలీసు వాళ్ళకి వారెంట్ ఇచ్చేసి జైలు పోకంటే ముందే అతను నా ఆరోగ్యం బాగలేదు, నా గుండె నొప్పేస్తుందని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినాడు. ఆ డాక్టర్ నాతో చెప్తాడు, సార్ వీడు ఇంత ముదురు క్యాండిడేట్ సార్ వీడు. నా ముందరనే ఒక కేంద్ర మంత్రికి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. సో ఈ రకంగా నన్ను ప్యానిక్ చేసినాడు సార్. బట్ నేనేం చేయలేను, నాకున్న ట్రీట్మెంట్ నేను చేసినాను. అండ్ హార్ట్ పేషెంట్ కాదు సార్ అతను, నాకు తెలుసు, నేను ఒక కార్డియాలజిస్ట్గా నేను చెక్ చేసినాను, ఏం ప్రాబ్లం లేదని చెప్పి నేను సర్టిఫికేట్ ఇచ్చినాను. అయినా అతనుకున్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని నేను ఇన్ఫ్లుయెన్స్ కాలేదన్నాడు. సో ఆ రకంగా అతన్ని చాలా దృష్టి ఉండే ఆ కేసు మీద. అయినప్పుడు కూడా మనం చట్ట ప్రకారం నడుచుకున్నాము. తర్వాత సార్ బెయిల్ సంగతి అది రెగ్యులర్ కోర్టులో జరిగింది. అది సార్, అటువంటి కేసులు వచ్చినప్పుడు ఏం చేస్తారండి? గవర్నమెంట్ హాస్పిటల్ రిఫర్ చేస్తారా మీరు? జనరల్గా గవర్నమెంట్ హాస్పిటల్కే రిఫర్ చేస్తారు. కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్కి కావాలంటారు కదా, ట్రీట్మెంట్ అక్కడ లేదు అని. అది వాళ్ళు అడగడం కాదు, మనకు ప్రభుత్వ హాస్పిటల్ ఉంది, జనరల్ హాస్పిటల్ ఉంది, దాంట్లో ఒక 500 మంది పేషెంట్స్ ఉంటారు, క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు. ఒకవేళ అతనికి సంబంధించిన వ్యాధి జబ్బు ఏదైనా ఇక్కడ ట్రీట్మెంట్ కాకుండా వాళ్ళు హయ్యర్ సెంటర్కి రెఫర్ చేసేవచ్చు. సరే, అతనికి కార్డియాక్ పేషెంట్ ఉన్నాడు, లేదా బైపాస్ సర్జరీ చేయాలి, లేక స్టంట్ వేయాలి, ఇక్కడ మన ఈ లోకల్ హాస్పిటల్ ఆ ఫెసిలిటీ లేదనుకున్నప్పుడు అక్కడ సంబంధించిన డాక్టర్ అతన్ని ఎగ్జామిన్ చేసి హయ్యర్ సెంటర్కి రెఫర్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. సార్, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు నైట్ టైం వచ్చి తలుపులు కొడతారండి పోలీసులు, మీకు ఇబ్బంది ఉంటుంది అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఇవన్నీ ఉంటారు కదా, రాత్రి వచ్చి ప్రొడ్యూస్ చేయాలి సార్ అని? ఇబ్బంది ఏమని కాదండి, మనం డెడికేటెడ్గా కమిట్గా ప్యాషన్ కొద్దీ ఉద్యోగం చేస్తున్నాం. జీతం గురించి కాదు ఉద్యోగం చేయడం, ప్యాషన్ కోసం. కాబట్టి అర్ధరాత్రి పూట వచ్చినా అపరాత్రి వచ్చినా అట్లాంటి ఇబ్బంది ఏమి ఉండదు. అంటే పోలీసులు కాకుండా కొంతమంది కక్షిదారు కూడా వస్తారు సార్, అయ్యా మాకు న్యాయం చేయండి. అటువంటి కక్షిదారులు ఎవరు కూడా రారండి. పోలీసు వాళ్ళు మాత్రం రిమాండ్స్ తీసుకొని వస్తారు, ఎఫ్ఐఆర్స్ తీసుకొని వస్తుంటారు. తర్వాత ఇలాంటి వారెంట్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కూడా తప్పదనుకున్నప్పుడు అర్ధరాత్రి పూట తీసుకొని వస్తుంటారు. అంతేకాకుండా డైయింగ్ డిక్లరేషన్స్ కూడా వస్తుంటారు. నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక మేజిస్ట్రేట్గా, డీడీలు.
చెప్పాలి, మనం లేట్ అయితే అక్కడ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో మనం పోయే లోపల చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అర్ధరాత్రి ఏ రాత్రి వచ్చినా కూడా డీడీ ఇంటిమేషన్ వచ్చినప్పుడే డ్రెస్ చేసుకొని మెజిస్ట్రేట్ పరిగెత్తుతాడు. ఓకే. ఎప్పుడు కూడా బర్డెన్గా ఫీల్ కాడు. సార్ నల్గొండ తర్వాత నేను జహీరాబాద్కి వెళ్ళాను, మెదక్ జిల్లా. అక్కడ ఒకటే సంవత్సరం చేశాను. తర్వాత అక్కడి నుంచి ప్రమోషన్ మీద మేడ్చల్కి వచ్చాను, సీనియర్ సివిల్ జడ్జ్. సార్ జహీరాబాద్లో కూడా మీకు చాలా మంచి కేసులు ఉంటాయండి. అక్కడ పక్కన కుటుంబ కానీ చాలా కేసులు ఉంటాయి, టిక్కర్ కేసులు ఎదురుపడ్డాయి ఎప్పుడైనా? అన్ని కోర్టుల మాదిరిగా అక్కడ ఉన్నాయి. కాకపోతే అంత ప్రత్యేకంగా గుడంబ కేసులు అన్నీ అక్కడే కాదు, ప్రతి చోట ఉన్నాయి. అంటే పక్కన బార్డర్ ఉంది కాబట్టి ఆ కేసులు ఏం లేవు. అంటే అక్కడ కొంచెం గంజాయి కేసులు ఉండేది. ఆ నారాయణ్ ఖేడ్, ఆ కర్ణాటక బార్డర్, కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ వస్తుంది, అక్కడ కొద్దిగా గంజాయి కేసులు ఉండేది. అక్కడ ఒక విచిత్రం ఏమంటే, మనకు దో ఇట్ ఈజ్ ఇన్ అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ అనుకోండి, అక్కడ అన్ని పహానీలు కొన్ని కన్నడలు ఉంటాయి, కొన్ని మరాఠాలో ఉంటాయి. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది. ఎందుకంటే బార్డర్ స్టేట్ కాబట్టి, అక్కడ బార్డర్ డిస్ట్రిక్ట్ కాబట్టి, కర్ణాటక మహారాష్ట్ర కూడా, ఆ పహానీలు అవన్నీ కూడా కొన్ని రెవెన్యూ డాక్యుమెంట్స్ కొన్ని కర్ణాటకలో ఉండేది, కొన్ని మరాఠాలో ఉండేది. సో మనకు కన్నడ మరాఠా రాదు కదా, మరి అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులకు వస్తుంది, వాళ్ళ యొక్క సాయం తీసుకొని వాటిని మళ్ళీ తర్జుమా చేయించుకొని తెలుగులోకి ఆ రకంగా కేసులు నడిపించుకున్నారు. ఇక్కడ ప్రొఫెషన్ మీద ట్రాన్స్ఫర్, ప్రమోషన్ వచ్చి మీరు మేడ్చల్ వచ్చారు. ప్రమోషన్ వచ్చి మేడ్చల్కి వచ్చాను యాజ్ ఎ సీనియర్ సివిల్ జడ్జ్. ఓకే. మేడ్చల్ ఏంటి సార్ అక్కడ కల్చర్, క్రైమ్ కల్చర్? ఎక్కువ సివిల్ డిస్ప్యూట్స్ ఉంటాయి, ఇక్కడ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి. అది మేడ్చల్ అనేది ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉండేది అప్పుడప్పుడే అక్కడ కొత్తగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పడింది. అంతకంటే ముందు ఇవన్నీ కూడా రంగారెడ్డి, మన ఎల్బీ నగర్ లో ఉంటున్న రంగారెడ్డి కోర్టులో ఉండేది. అప్పుడు అక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏర్పాటు చేసినారు సీనియర్ సివిల్ జడ్జ్ క్యాడర్లో. ఇక్కడ నుంచి కూడా అన్ని అక్కడికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయినాయి. అన్ని కూడా ఎక్కువ అక్కడ ల్యాండ్కు డిస్ప్యూట్కి సంబంధించిన కేసులే ఉండేదన్న. అందులో ఏమైనా గుర్తుందండి? గుర్తుంటాయి కానీ ల్యాండ్ డిస్ప్యూట్స్. ఓకే. మేడ్చల్ తర్వాత నేను మళ్ళీ మన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు రావడం జరిగింది. అక్కడ సెకండ్ సీనియర్ సివిల్ జడ్జ్గా చేయడం జరిగింది. 2010 డిసెంబర్ నుంచి 2015 ఏప్రిల్ వరకు జరిగింది. 5 ఇయర్స్, 4 ఇయర్స్. అప్పుడు ఆ టైంలో, ఆ పీరియడ్లో మీకు గుర్తున్న కేసు ఉందా? మంచి కేసు అంటే మీకు కొన్ని ట్రైనింగ్ ఉన్నా సరే కొన్ని హార్ట్కి టచ్ అయి ఉంటాయి కదా. అక్కడ చెప్పాలనుకుంటే ఒక సినీ నిర్మాత, మీరు చెప్పపోయిన చెప్తానండి. అయితే అతను కొంతమందికి బాకీ పడి అప్పు చేసినాడు, అప్పు తీర్చలేదు. కేసు అతను అప్పు ఇచ్చినవాడు, మరి కేసు సివిల్ సూట్ ఫైల్ చేసినాడు, కేసు డిగ్రీ అయింది అతని ఫేవర్లో. అయినప్పటికీ కూడా డబ్బులు కట్టలేదు. అతనికి ఇవ్వాల్సిన డిక్రిటల్ అమౌంట్ ఏదైతే మనం డిగ్రీ అంటాం దాన్ని, ఆ డిక్రిటల్ అమౌంట్ ఇవ్వలేదు. ఇవ్వకుంటే మార్గం ఏంది, అతన్ని అరెస్ట్ చేయమని 4 కేసులు ఉన్నాయి. 4 కేసులు అతన్ని అరెస్ట్ చేయమని 4 ఈపీలు వేసినాడు. ఈపీ అంటే ఎగ్జిక్యూషన్ పిటిషన్, అంటే డిగ్రీని అమలు చేయమని. సో అప్పుడు ఆయన దొరకడం కష్టం. మొత్తం మీద అతి కష్టం మీద దాన్ని ఎంక్వైరీ చేసి ఆయనకు నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. నోటీస్ ఇచ్చినా కూడా కోర్టుకు రాలేదు. ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఏంటో మనకు తెలియదు. సరే, మరి డిగ్రీ హోల్డర్కి అయితే మనం న్యాయం చేయాలి కదా. డిగ్రీ హోల్డర్ యొక్క పిటిషన్ మీద మరి పోలీస్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. పోలీస్ ఎయిడ్తోనే అతన్ని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. 15 రోజులు మన కోర్టు కస్టడీలో పెట్టుకున్నాం. అతన్ని కోర్టు కస్టడీలోనే పెట్టుకున్నాం. అంటే కోర్టులో సెంట్రల్ నాజర్ అని ఉంటాడు, అతనికి కస్టడీలు ఇచ్చేస్తాము. అతనికి కావాల్సిన మళ్ళీ భోజనం ఖర్చులన్నీ కూడా ఇతని డిగ్రీ హోల్డరే పే చేస్తాడు. దట్ ఈస్ రూల్ ప్రొసీజర్. ఆ రకంగా 15 రోజులు ఉంచుకొని 15 లోపల 4 కేసులు ఎంక్వైరీ చేసి ఇతను నిజంగానే డబ్బులు ఉండి కూడా డిగ్రీ హోల్డర్కు అవాయిడ్ చేస్తున్నాడు, ఇంటెన్షన్గా ఉద్దేశపూర్వకంగా డబ్బులు కడతలేడని కోర్టు నిర్ధారణకు వచ్చింది. అతన్ని సివిల్ జైలుకి పంపించాం, సివిల్ ఇంప్రిజన్మెంట్కి పంపించాం, చంచల్గూడ జైలుకి పంపించాం. దాని మీద అతను హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. హైకోర్టు కూడా నేను ఇచ్చిన ఆర్డర్ను సమర్థిస్తూ తీర్పు చెప్పింది అన్నట్టు. సూపర్, చాలా సాటిస్ఫాక్షన్. అట్లాంటి మామూలుగా సివిల్ కేసులో అరెస్టు జైలుకి పంపడం చాలా అరుదు. ఎందుకంటే అంతవరకు వచ్చే వరకు ఏదో రాజీ చేసుకోవడము, లేదా డిగ్రీల అమౌంట్ డిగ్రీ హోల్డరు జేడీఆర్ కాంప్రమైజ్ కావడము, డిగ్రీ కంటే తక్కువ అమౌంట్ ఇచ్చడం, ఏదో ఒకటి జరిగిపోతుంది. అందులో ఆ కేసులో మాత్రం ఆయన ఎలాంటి రాజీ చేసుకోలేదు. చట్ట ప్రకారము మరి విచారణ జరిగింది. ఆయన యొక్క తప్పు అనేది తెలిసింది. అక్కడ డబ్బులుండి కూడా డిగ్రీ హోల్డర్కు ఇంటెన్షనల్గా అవాయిడ్ చేస్తామని తెలిసింది కాబట్టి అతన్ని సివిల్ ఇంప్రిజన్మెంట్ జరిగింది. అతను కంప్లీట్గా మనం ఏదైతే సివిల్ ఇంప్రిజన్మెంట్ అంత పీరియడ్ కూడా అతను జైల్లో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ డబ్బులు వచ్చాయండి ఆయనకి? డబ్బులు వచ్చినాయా రాలేదని కాదు, అతను అరెస్ట్ అడిగినాడు. కాకపోతే ఇంకా డబ్బులని బాధ్యత అనేది అట్లాగే ఉంటుంది, అది పోదు. అది అతను కాకపోతే రెండోసారి జైలుకి పంపడం కుదరదు. సివిల్ కేసులో జైలుకి వచ్చిన తర్వాత
మళ్ళీ అదే కేసులో డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ జైలుకి పంపడం కుదరదు అన్నట్టు. సిటీ సివిల్ కోర్ట్ అనగానే ఎక్కువగా మనకు 138 కేసులు కనిపిస్తుంటాయి. సిటీ సివిల్ కోర్టులో 138 ఉండవండి, నాంపల్లిలో ఉంటాయి. నాంపల్లి, ఓకే. నాంపల్లి మీ దగ్గర కేసులన్నీ కూడా 447 ట్రెస్పాస్ కేసులు కనిపిస్తుంటాయి. అక్కడ క్రిమినల్ కేసులు ఎక్కడ ఉండవండి, మొత్తం ప్యూర్లీ సివిల్ మ్యాటర్సే ఉంటాయి. అంటే ఓల్డ్ ప్రాపర్టీ సిటీ సివిల్ కేటగిరీ. అదే మన దివాన్ దేవుడి దగ్గర అంటే మదీనా దగ్గర, హైకోర్టు దగ్గర, పురాణ పూల్, అక్కడ క్రిమినల్ కేసులు అంటూ ఉండవు. ఒకప్పుడు ఉండేది, లాంగ్ బ్యాక్, అది మెయిన్ సర్వీస్లోకి రాకముందుకు. ఇప్పుడు ఓన్లీ ప్యూర్లీ సివిల్ కేసెస్ అక్కడ. ప్రాపర్టీ డిస్ప్యూట్స్, మనీ డిస్ప్యూట్స్, ఆల్ సివిల్ డిస్ప్యూట్స్ అన్ని అక్కడే ఉంటాయి. ఓకే సార్, సిటీ సివిల్ కోర్ట్ తర్వాత సిటీ సివిల్ కోర్ట్ సెకండ్ సివిల్ తర్వాత నేను జగిత్యాలకు ట్రాన్స్ఫర్ అయినాను. ఓకే. అక్కడ ఒక 6 months పనిచేశాను. అప్పుడే నా అదృష్టం కొద్దీ అక్కడ పుష్కరాలు వచ్చినాయి, గోదావరి పుష్కరాలు. అది నాకు అనిపిస్తుంది, ఆ గోదావరి పుష్కరాల గురించి నేను అక్కడ పోయినాం అనిపిస్తుంది. సరే, గోదావరి పుష్కరాలు అయిపోయాక మళ్ళీ నాకు హైకోర్టు వారు ట్రాన్స్ఫర్ చేసినారు. మళ్ళీ నాంపల్లి క్రిమినల్ కోర్టు రావడం జరిగింది. ఇక్కడ ఏమున్నాయండి సార్? ఇక్కడ నాంపల్లి క్రిమినల్ కోర్టులో, నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఉన్నప్పుడు ఒక నోటోరియస్ దొంగ, క్రిమినల్ అందాం, అతని మీద 350 కేసులు ఉంటాయండి. సరే, మేము ప్రతి శనివారం జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది అప్పుడు. అంటే టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్, ముద్దాయిల యొక్క గుర్తింపు కార్యానికి మేజిస్ట్రేట్ వెళ్ళేవాడు. అతను వచ్చి చెప్పేవాడు, సార్ నా దగ్గర 350 కేసులు ఉన్నాయి నా పైన. వాడు అతనికి సిఆర్పిసి అలవోకగా చెప్పేవాడు. కుదిరిపోయాడు అయితే. అని నాకు ఒక అడ్వకేట్ కూడా, క్రిమినల్ ప్రాక్టీస్ చేసే అడ్వకేట్ కూడా అంత ప్రొవిజన్స్ అంత గట్టిగా చెప్పే సాహసం చేయడేమో. అతను చెప్తుంటే నాకా ఆశ్చర్యం కలిగింది. అరే నీకు ఎట్లా తెలుసు ఇవన్నీ అడిగాను. అప్పుడు చెప్తున్నా, సార్ నా పైన 350 కేసులు ఉన్నాయి, కోర్టు చుట్టూ తిరుగుతున్నాను, వచ్చినప్పుడల్లా ఒక ప్రొవిజన్ నేర్చుకుంటున్నాను సార్ అంటున్నాడు. సరే, అవుట్ ఆఫ్ ది రికార్డ్ అడిగాను, మరి 350 కేసులు ఉన్నాయి కదా, 350 కేసులు నువ్వు నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది? 350 కేసులు చేసినట్టు. సార్ అమ్మ తోడు, నేను 350 కేసులు చేయలేదు, కొన్ని కేసులు చేసిన, నేను ఒప్పుకుంటున్నాను. ఈ కేసు చేశాను, ఈ కేసు చేయలేదు, ఈ కేసు చేయలేదు, ఈ కేసు చేయలేదని. అంటే అతనికి ఉన్నటువంటి ప్రాబ్లం మనకు చెప్పుకుంటున్నాడు. కానీ చాలా మంది క్రిమినల్స్ కూడా సినిమా కష్టాలు చెప్తుంటారండి, మీరు నమ్ముతారా? సినిమా వేరు, నిజ జీవితం స్టోరీస్ అన్ని అదే విధంగా ఉంటుంటాయి. కాదండి, సినిమాలో చూపించేది నిజ జీవితంలో ఉండే కేసులకి ఎటువంటి పొంతన కానీ పోలిక కానీ ఉండదు. సినిమాలో జరిగేటువంటి కోర్టు ప్రొసీడింగ్స్ కూడా మనకు నిజానికి చాలా, వాస్తవానికి చాలా దూరంగా ఆర్డర్ అని అరుస్తుంటారు కదా కోర్టులో, సినిమాలో. ఎవరే కానీ సినిమా కోర్టు సీన్ చూసి మన రియల్ కోర్టులు చూస్తే ఇదేంది ఇంత బోర్గా ఉంది కోర్టు అనుకుంటారు. సో రియల్ కోర్టుకి సినిమా కోర్టుకి చాలా తేడా ఉంటుంది. అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకోవాలన్న ఉద్దేశంతోనే అక్కడ డైరెక్టర్, నిర్మాత కొన్ని సన్నివేశాలు క్రియేట్ చేస్తాడు. కానీ న్యాయ వ్యవస్థ మీద నమ్మకాన్ని కోల్పోయే విధంగా కూడా కొన్ని సీన్లు క్రియేట్ అవుతుంటాయి కదా, అప్పుడు కోర్టు ఏం జోక్యం చేసుకోదు. అంటే నిజంగా కూడా ఒక్కొక్కసారి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయేమో అనిపిస్తుంది. ఆ న్యాయ వ్యవస్థని ఒక కామెడీగా చూపించే సన్నివేశాలు కూడా చేస్తుంటారు. కానీ అది చాలా అరుదు. అట్లా చూపెట్టాలంటే కూడా దర్శకుడు తను కూడా ఒక రకమైన భయం ఉంటుంది గుండెలో, మైండ్లో. కోర్టుకు ఏదైనా వ్యంగ్యంగా చూపించాలన్నా, ఇంకే రకంగా కామెడీ పీస్గా చూపెట్టాలన్నా కూడా చాలా ధైర్యం చేయాలి. నాకు అనుభవం కొద్దీ నేను ఎప్పుడు కూడా అటువంటి సీన్ చూసిన, ఒకవేళ అటువంటి సీన్ కానీ పెట్టినప్పుడు కోర్టు యాక్షన్ తీసుకోవచ్చా? సుమోటో తీసుకోవచ్చు. కంటెంప్ట్ అవుతుంది, అది అవహేళన చేసినట్టు, అవమానం చేసినట్టు. అంటే ప్రజల్లో నా వ్యవస్థ మీద నమ్మకాన్ని కోల్పోయే విధంగా కూడా కొన్ని సన్నివేశాలు కనిపిస్తుంది. ఏ వ్యవస్థ అయినా కూడా, ఏ డైరెక్టర్ కానీ, ఏ మనిషి కానీ ఒక వ్యవస్థని మీద నమ్మకం కోల్పోకూడదు. వ్యవస్థ పోతే టోటల్ సొసైటీ కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు న్యాయ వ్యవస్థను తలుపు తడుతున్నారు. మీరు చూడండి, ఎక్కడ మనం వీధిలో ఇద్దరు గొడవ పడుతుంటే తెలుసుకుందాం, కోర్టులో తెలుసుకుందాం అంట. అంతేకాని నువ్వు ఇంకెక్కడో సినిమా థియేటర్లో తెలుసుకుందామా, లేకుంటే హోటల్లో తెలుసుకుందాం అంటారు. కోర్టులో తెలుసుకుందాం. నీ సంగతి ఏంటంటే కోర్టు మీద ఉన్నటువంటి పబ్లిక్ ఉన్నటువంటి నమ్మకం, అది ఆ వ్యవస్థ మీద ఉన్న నమ్మకం. అవునండి. దానికి ఆ వ్యవస్థని వీళ్ళు సినిమా వాళ్ళ డబ్బుల కోసం రకరకాలుగా మారుస్తుంటారు కదండి. అటువంటి సన్నివేశాలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? అలాంటి సన్నివేశాలు నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. కోర్టును కించపరిచినట్టు కానీ, కోర్టును వ్యంగ్యంగా ఒక పొజిషన్లో బెంచ్ మీద కూర్చొని జడ్జి గారిని ఒక కామెడీగా చూపించడం కొన్ని సన్నివేశాలు కనిపిస్తుంటాయి. అది అలా ఎవరు చేసినా తప్ప అది. ఎందుకంటే ఒక జడ్జి ఆ సీట్లో కూర్చోవడం చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది ఉంటుంది. ఒక బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తిని అట్లా వ్యంగ్యంగా చూపించడం చాలా పొరపాటు. ఎందుకంటే అది పబ్లిక్ కోర్ట్. అది మనము కోర్ట్ అనేది పబ్లిక్ కోర్ట్, అది ఎవరికైనా యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఇట్లా న్యాయవాదులు వస్తుంటారు, తర్వాత కక్షిదారులు వస్తుంటారు, కేసు ఏం జరుగుతుంది ఎవరికైనా యాక్సెసిబుల్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఒక న్యాయమూర్తి ఏదైతే ఉన్నాడో అక్కడ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఆ కోర్టులో. ప్రతి ఒక్కరు న్యాయమూర్తి దిక్కే చూస్తుంటారు. కాబట్టి న్యాయమూర్తి కూడా చాలా హుందాగా తన పనిని నిర్వర్తిస్తూ ఆ కేసులు అనేటువంటిది తీర్పులు చెప్పడం జరుగుతుంది. అంతేకాక ఏ డైరెక్టర్ కానీ ఎవరు కూడా అక్కడ ఒక కామెడీ పీస్గా చూడాల్సిన అవసరం లేదు, చూడడానికి అవకాశం కూడా లేదు. సార్, న్యాయమూర్తి అనగానే
సమాజంలో ఎవరికైనా సరే ఒక గౌరవం మర్యాద కనిపిస్తుంటుంది. కొంతమంది న్యాయమూర్తులు బెంచ్ మీద ఉన్నప్పుడు సిన్సియర్గా ఉండి వాళ్ళ ప్రైవేట్ లైఫ్లో రకరకాలుగా కొన్ని ఇష్యూస్ కనిపిస్తుంటారు. అంటే బెంచ్ మీద ఉన్నంత వరకే ప్రొఫెషనల్ తర్వాత కాకూడదా, లేదంటే వాళ్ళ ప్రైవేట్ లైఫ్కి ఏమైనా భంగం కలుగుతుందని ఈ విధంగా తయారవుతుంది? జడ్జ్ ఫర్ 24 అవర్స్. కానీ ఒక జడ్జి కోర్టు ఉన్నంత వరకే నేను హుందాగా ఉండాలి. కోర్టు 10:30 నుంచి 5:30 దాటిపోయిందంటే నా ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించడానికి వీలు లేదు. అతను ఒక గుడికి పోయినా, ఒక బడికి పోయినా, ఒక సినిమాకి పోయినా, ఒక పిక్నిక్ పోయినా, విహారయాత్రకైనా తను జడ్జ్ అనేటువంటి మర్చిపోకూడదు. జడ్జికని హుందాగా వ్యవహరించాలి. మనకు అది కోడ్ ఆఫ్ కండక్ట్ అదే చెప్తుంది. అది కానీ మీరు బయటకు వచ్చిన తర్వాత ఒక సమాజం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది అనే విషయాన్ని మీరు ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలంటారు? సమాజం అబ్జర్వ్ చేసినా చేయకున్నా కూడా ప్రపంచం అంతా నన్నే చూస్తుంది కాబట్టి నేను సక్రమంగా ఉండాలి, నా బిహేవియర్ కరెక్ట్ ఉండాలి. ఇది పబ్లిక్ కోర్ట్ అని ఎట్లయితే మనం ఉంటామో అటెన్షన్గా అదే రకంగా అదే ప్రవర్తనతో పలగాలి. అప్పుడే జడ్జ్. బయటకు పోయినాక జడ్జ్ వేరే రకంగా ఉండడానికి అవకాశం లేదు. జడ్జికి రెండో లైఫ్ లేదు, ఒకటే లైఫ్. కానీ ప్రైవేట్ లైఫ్ కొంత మిస్ అవుతుంది కదండి? కొంతగా చాలా మిస్ అవుతుంది. బయటకు ఫ్యామిలీతో వెళ్ళాలన్నా చాలా విషయాలు ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఏమి ఇబ్బంది కాదు. కాకపోతే పని ఒత్తిడి వలన ఒక్కొక్కసారి ఫ్యామిలీని పట్టించుకోమను. మన పిల్లల చదువు గురించి మనం కేర్ తీసుకునే అవకాశం ఉండదు. మనకు ఒకసారి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యం బాగాలేకుండా పోయి చూసి పలకరించేటువంటి అవకాశం ఉండదు. మన ఇంట్లో క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ది పెళ్ళి ఉన్నా ఇంకేదైనా ఫంక్షన్ కూడా పోయేటువంటి అవకాశం ఉండదు. సో ఆ రకంగా ఏమైందంటే ఫ్యామిలీ లైఫ్కి, రిలేషన్స్కి కొద్దిగా దూరం జరుగుతాం. ఎవరు లేకుండా హాయిగా భార్యనో పిల్లలు తీసుకున్న మార్కెట్కి వెళ్దామన్న సరదా కూడా ఉంటుంది కదా? వెళ్ళకూడదని ఏం లేదు. భార్య పిల్లలతోని మార్కెట్కి వెళ్ళొచ్చు, టెంపుల్కి వెళ్ళొచ్చు, సినిమాకి వెళ్ళొచ్చు, షికార్కి వెళ్ళొచ్చు. వెళ్ళకూడదని ఏం లేదు. కాకపోతే ఎక్కడ పోయినా కూడా మనం ఒక జడ్జి అనేటువంటి ప్రోటోకాల్ కనిపిస్తుంటుంది కాబట్టి సివిలియన్స్ అందరూ అటెన్షన్ మీ మీద ఉంటుంది కదా. ప్రోటోకాల్ ఏముండదండి. ప్రోటోకాల్ మనం పెట్టుకుంటే ఉంటుంది. మనం చెప్పకుండా పోతే ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు చిన్న ఊర్లు అంటే మీరు అన్నట్టు మనం చెప్పకుండా కూడా బయటకు వెళ్తే జడ్జి గారు బయటకు వచ్చినారనేటువంటిది ఒక గుర్తింపు ఉంటుంది. అదే హైదరాబాద్లో, సికింద్రాబాద్లో మనల్ని ఎవరు గుర్తుపడతారు? పెద్ద పెద్ద మహానగరాలు ఎవరు గుర్తుపడతారు? మనకు ఆ కోర్టుకు సంబంధించిన వ్యక్తులు తప్ప థర్డ్ పర్సన్ గుర్తుపట్టే అవకాశం ఉండదు కదా. కాబట్టి అక్కడ వాడు గుర్తుపట్టినా గుర్తుపట్టకుండా కూడా మనం జడ్జ్ అనేటువంటిది 24/7 మన మైండ్లో ఉండాల్సిందే, ఆ రకంగా ప్రవర్తించాల్సిందే. ఓకే సార్, నాంపల్లి తర్వాత అండి? నేను నాంపల్లి తర్వాత నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది డిస్ట్రిక్ట్ జడ్జిగా. డిస్ట్రిక్ట్ జడ్జిగా వచ్చి మన సిటీ సివిల్ కోర్టులో 10th అడిషనల్ చీఫ్ జడ్జిగా రావడం జరిగింది. ఓకే, ఇక్కడ నుంచి అంటే అక్కడ ఎంతకాలం పనిచేశారు? అక్కడ 2 సంవత్సరాలు పనిచేశాను. అబ్బా, ఏమున్నాయి సార్ అక్కడ? అక్కడ సివిల్ కోర్ట్ అంటే మళ్ళీ ప్యూర్లీ సివిల్ కేసులే. అయితే జిల్లా జడ్జికి వచ్చినాక బాధ్యత ఎక్కువ ఉంటుంది. మేజిస్ట్రేట్ కంటే కూడా, జూనియర్ సివిల్ జడ్జి కంటే కూడా, సీనియర్ సివిల్ జడ్జి కంటే కూడా సిటీ సివిల్ కోర్టులో చాలా బాధ్యత ఉంటుంది. అంటే చాలా రకాలైనటువంటి కేసులు ఉంటాయి. వివిధ రకాలైనటువంటి యాక్ట్లన్నీ కూడా జిల్లా జడ్జి పరిధిలోకి వచ్చే కేసులు ఉంటాయి. కాబట్టి అక్కడ ఒక రకమైన ఫీలింగ్ అనిపిస్తుంది. మనం ఇన్నేళ్ల సర్వీస్ వచ్చి చేసినా కూడా జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఒక కొత్తదనమైనటువంటి అనిపిస్తుంది. మనం ఇంకా ఎంతో నేర్చుకోవాలనేటువంటి భావన కలుగుతుంది. నాకేం తెలియదే, ఇంకా ఈ సబ్జెక్ట్ చాలా నేర్చుకోవాలనేటువంటి భావన కలిగింది అక్కడ ఒక జిల్లా జడ్జిగా. సార్, కేసులు పెండించి పెరుగుతున్నప్పుడు హైకోర్టు నుంచి కూడా మీకు ఫోన్స్ వస్తుంటాయి, కాల్స్ వస్తుంటాయి. టార్గెట్ ఉంటుందండి అందులో? ఎందుకు పెండించి? ఫోన్ కాల్స్ అంటూ ఏం రావు. ప్రతి ఒక్క జ్యుడిషియల్ ఆఫీసర్ కూడా టార్గెట్ ఉంటుంది. జూనియర్ సివిల్ జడ్జి క్యాడర్లో వాళ్ళకు ఇక్కడ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనప్పుడు ఎలా చేస్తారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా లేకున్నా కూడా మనం చేయాల్సిందే. ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరే ఇదే అనుకొని మనం ఉన్న దాంట్లోనే గొప్పగా చేసుకోవాలి. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని మనం ఎప్పుడో వస్తుందని దానికి ఎదురు చూసుకుంటూ కూర్చుంటే ఈరోజు కేసులు ఏం కావాలండి? మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే, మనకున్న స్టాఫ్తోనే, మనకున్న పరిస్థితులను లోబడే మనం హైకోర్టు ఏదైతే టార్గెట్స్ ఫిక్స్ చేసిందో ఆ టార్గెట్స్ని రీచ్ కావడం కాకుండా డబుల్ ది టార్గెట్స్ రీచ్ అవుతున్నాం. మన టార్గెట్స్ ఒక 12 యూనిట్లు చేయాలనుకుంటే మేము అంతటితో ఆగిపోతలేము. నేను 12 కేసులు వచ్చినాయని నేను అప్పటికి ఆగుతలేను. ఇంకా చేయాలి, ప్రజలకు కేసుల నుంచి విముక్తి కలిగేయాలి. కక్షిదారులు ఎంతో ఆశతోని కోర్టుకు వస్తున్నారు కాబట్టి మనకు వీలైనంత మ్యాక్సిమం ఆప్టిమం లెవెల్ మనం 12 బదులు 24 చేస్తామా, 36 చేస్తామన్నటువంటి ఉద్దేశంతో ప్రతిరోజు రెయిన్బౌల్ కష్టపడి ఆ కేసులను డిస్పోజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సార్, ఇప్పుడు మీరు ఫస్ట్లో చెప్పినట్లు మీ ఇచ్చిన జడ్జిమెంట్ని హైకోర్టు కూడా సమర్థించింది అనుకోండి, మీరు చాలా దానికి అచీవ్మెంట్గా ఫీల్ అవుతారు. ఒకసారి హైకోర్టు కొట్టింది అనుకోండి, ఈ కాదు కరెక్ట్ జడ్జిమెంట్ కాదు, అప్పుడు మీ ఫీలింగ్స్ ఎలాగ ఉంటాయి? మనం దాంట్లో మన కోర్టును సమర్థించడం మాత్రాన్ని మనం పొంగిపోవాల్సిన పని లేదు. ఓకే, మనకున్న పరిధిలో మనం రాస్తుంటాం. మన కోర్టు మనం ఇచ్చిన జడ్జిమెంట్ని తప్పు పట్టిందని కూడా మనం బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ సందర్భాన్ని బట్టి మనకున్న పరిజ్ఞానంతో అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు, అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాల యొక్క మనకు కోఆపరేషన్ బట్టి ఆ జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి పొంగిపోవడం కానీ ఒకసారి కుంగిపోవడం అనేది జరగదు. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. నేను సికింద్రాబాద్ 11th జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్నాను.
ఒక ల్యాండ్ లార్డ్ టెనెంట్ డిస్ప్యూట్ అది. వాళ్ళిద్దరూ కోర్టు కేసు వేసినారు, ల్యాండ్ లార్డ్ కోర్టులో కేసు వేసినారు టెనెంట్ని వెకేట్ చేయమని. సరే అల్టిమేట్గా కేసు అది ఇద్దరు రాజీ చేసుకున్నారు. రాజీ చేసుకుని టెనెంట్ నాకు కొంత టైం ఇవ్వండి, గడువు ఇవ్వండి, ఒక కొంతకాలం ఇస్తే నేను వెకేట్ చేస్తానని వాళ్ళు ఒక డిగ్రీ అవార్డు తీసుకున్నారు. మరి దాని ప్రకారం అతను అవార్డు ప్రకారం అవార్డుకు కట్టుబడి ఉండలేదు, ఖాళీ చేయలేదు. చేస్తే మళ్ళీ ఈపీ వేసినారు. ఈపీ వేస్తే చాలా బిగ్ ఫైట్ అది, మంచి కమర్షియల్ ప్రాపర్టీ అది. సో ఆ కేసులో ఒక జూనియర్ సివిల్ జడ్జి నుంచి హైకోర్టు దాటి నుంచి సుప్రీంకోర్టు వరకు అయింది. సుప్రీంకోర్టులో కూడా నేను ఇచ్చిన ఆర్డర్ను ప్రివేల్ అయింది, కన్ఫర్మ్ అయింది. సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాత అతను ఫోర్స్ఫుల్గా వెకేట్ చేయించాల్సి వచ్చింది. కానీ బాగా ప్రాసెస్ అయింది ఉంటుంది, టైం ప్రాసెస్ ఉంటుంది. మీరు అన్నట్టు ఏదైనా ప్రొసీజర్ ఫాలో కావాల్సిందే. తర్వాత ఆల్ కోర్ట్స్ ఆర్ ఓవర్ బర్డెన్. సార్ మీరు చెప్తున్నట్లు అటువంటి కేసుల్లో ట్రెస్పాస్ కేసులు కానీ లేదంటే వెకెట్ కేసుల్లో రెంటల్ యాక్ట్ ప్రకారం వెళ్తే ఒక ప్రొసీజర్ ఉంటుంది. కానీ కోర్టుకు వెళ్తే టైం పడుతుందని, పోలీస్ స్టేషన్కి వెళ్తే సివిల్ మెటర్ అని, ఈ రెండింటి మధ్య థర్డ్ పార్టీ వారు ఎంటర్ అవుతుంటారండి. అందుకని మనం ఇప్పుడు లీగల్ సర్వీస్ అథారిటీ అనేది మనకు వచ్చింది. దాని నుంచి కోర్టులో మనం ఎన్నెన్ని కేసులు చేయగలుగుతాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పాపులేషన్ జడ్జి రేషియో తక్కువ ఉంది. కాబట్టి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అని తీసుకొచ్చినారు. ఆ చట్టం ప్రకారం లోకాల ద్వారా, మీడియేషన్ ద్వారా, కన్సిలేషన్ ద్వారా వీలంత మటుకు కేసులను లోకాల ద్వారా సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఆ రకంగా కోర్టుల మీద భారం తగ్గుతుంది, ప్రజలకు సరైనటువంటి న్యాయం, సత్వర న్యాయం. తర్వాత మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారంటే సూర్యాపేటకు వచ్చారా? అక్కడి నుంచి నేను సంగారెడ్డికి వెళ్ళాను. సంగారెడ్డిలో ఒక 6 నెలలు చేశాను. అక్కడ SC/ST కోర్ట్ అది. SC/ST కోర్ట్ కమ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కమ్. అక్కడ ఒక 6 months చేసినట్టున్నాను. అక్కడి నుంచి మళ్ళీ రంగారెడ్డి 4th అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జికి వచ్చినాను. అక్కడ 2 years చేశాను. అక్కడి నుంచి మళ్ళీ ప్రిన్సిపల్ ACB కోర్టుకు పోయినాను. ACB యాంటీ కరప్షన్. సార్ రంగారెడ్డి కోర్టులో అన్ని మర్డర్ కేసులు కనిపిస్తుంటాయి. ఇక్కడ పెక్యులర్ కేసు ఏమైనా ఎదురైంది ఎప్పుడే? పెక్యులర్ కేసు నేను ట్రయల్ చేశాను, బట్ అది కేసు డిస్పోజల్ కాలేదు. ఈ సందర్భం దాన్ని డిస్క్లోజ్ చేయడం బాగుండదు. వద్దులేండి. చాలా ప్రెస్టీజియస్ కేసు అది. చాలా క్రూరంగా అతన్ని చంపడం జరిగింది. అందులో పోలీసు వాళ్ళు చాలా కష్టపడి సాక్ష్యాలు సేకరించి ఛార్జ్షీట్ వేసి కేసు ట్రయల్ చేసినారు. ఆ కేసు ఆపాలని అందులో ఉన్నటువంటి ముద్దాయిలు తమ శతవిధాల ప్రయత్నం చేసినారు. సరే అయినప్పటికీ నేను కేసును అట్లాగే నడిపించినాను. ఇన్ ది మీన్ వైల్ నేను ఆ కేసు డిస్పోజ్ చేయలేదు, అంటే కేసు ఇంకా సగంలోనే ట్రయల్ నడుస్తూ ఉంది. ఆ మధ్యలోనే నేను ACB కోర్టుకు బదిలీ కావడం జరిగింది. సార్ ACB కోర్టులో ఎక్కువగా DA కేసులు కన్విక్షన్ రాదు, కానీ ట్రాప్ కేసులు కన్విక్షన్ వస్తుంటుందండి. ఎందువల్ల అంటారు? అట్లనేం లేదండి. అంటే DA కేసులో దానికి అన్ని క్యాల్కులేషన్స్, మ్యాథమెటిక్స్ ఉంటాయండి. ట్రాప్ కేసు ఏమో చాలా ఈజీ డిస్పోజ్ చేయడం. అంటే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను, డిస్పోజల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. ట్రాప్ కేసులో చాలా ఈజీ డిస్పోజ్ చేయడం. అందులో సాక్ష్యం కూడా తక్కువగా ఉంటుంది, కొద్దిమంది విట్నెస్లు ఉంటారు. అదే డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసు అన్నప్పుడు వెల్యూమినస్ డాక్యుమెంట్స్ ఉంటాయి, చాలా బండిల్స్ ఉంటాయి, అందులో విట్నెస్ కూడా ఎక్కువ ఉంటారు. తర్వాత అవన్నీ కూడా మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్తో కూడుకున్న పని. సో ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి ఇతను తనకు ఆస్తి కంటే, తనకు నోన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కంటే అధికంగా ఉందని ప్రాసిక్యూషన్ ప్రొవిజన్ తప్పకుండా శిక్ష పడుతుంది. సార్ ACB తర్వాత అండి? నేను ACB కోర్టు తర్వాత నేను సూర్యాపేట ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా రావడం జరిగింది. ఓకే. అక్కడ ఏమి ఎదురైంది సార్ మంచి కేసు? అక్కడ ఒక మంచి కేసు అంటే కోదాడ జ్యూడిక్షన్లో ఫ్యాక్షన్ విలేజ్ ఉంది, నరసింహులపేటను మేల చెరువు దగ్గర అనుకుంటా. ఎస్, అదే కోదాడ జ్యూడిక్షన్ వస్తుంది. కోదాడ ఎప్పటి నుంచో ఫ్యాక్షన్, అది చాలా ఫ్యాక్షన్ విలేజ్ అది. ఆ ఊర్లో చాలా మర్డర్స్ జరిగినాయి. కాకపోతే ఏ కేసులో కూడా ఏ ముద్దాయికి, ఏ హంతకుడికి శిక్ష పడలేదు. సో మరి ప్రాసిక్యూషన్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు చాలా ప్రెస్టీజ్గా తీసుకొని ఈ కేసు నడిపించినారు. ఆ కేసులో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని అప్రిషియేట్ చేయొచ్చు మనం. చాలా కష్టపడి ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాడు, సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాడు. చాలా పకడ్బందీగా కేసు ఛార్జ్షీట్ ఫ్రేమ్ చేసినాడు. తర్వాత సరే నా దగ్గర ట్రయల్ జరిగింది, అంటే అప్పటికే పార్ట్లీ ట్రయల్ జరిగింది, నా పీరియడ్లో అది కంక్లూడ్ అయిపోయింది. సో జిల్లా యంత్రాంగమే కాదు, రాష్ట్ర యంత్రాంగం కూడా ఆ కేసు గురించి పోలీస్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు రిజల్ట్ ఏమొస్తుందని. వచ్చిందా? ఆ కేసులో 8 మందికి హంతకులకు శిక్ష పడింది, లైఫ్ శిక్ష పడింది. సూపర్. ఒకరిద్దరు మాత్రం శిక్ష పడలేదు, వాళ్ళ మీద కేసు ప్రూవ్ కాలేదు. వాళ్ళ మీద కాన్స్పిరసీ ఉన్నది, ఆ కాన్స్పిరసీ అనేది ప్రూవ్ చేయలేకపోయినారు ప్రాసిక్యూషన్ వాళ్ళు. సో మిగతా ముద్దాయిలు ఎవరైతే నేరుగా పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడింది. అందులో సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. సార్ 120B ప్రూవ్ చేయడం ఇంపాసిబుల్ అంటారు,
కానీ ఎందుకంటే అది ఖచ్చితంగా తీసుకొస్తుంటారు పోలీసు, ఇంకా వేరే సెక్షన్ పెట్టకుండా. అంటే ఇప్పుడు కాన్స్పిరసీ, సపోజ్ మన ఇద్దరం ఇక్కడ 4 గోడలు కూర్చొని మాట్లాడుతున్నాం, వీళ్ళు ఎవరూ లేరు, అవును మన ఇద్దరం కలిసి ఒక వ్యక్తిని మర్డర్ చేయాలనో, ఒక వ్యక్తిని దోపిడీ చేయాలనో, ఒక వ్యక్తి మీద ఏదో చేయాలని మనం అనుకుంటాం. అవును, ఇక్కడ ఏవి సీసీ కెమెరాలు లేవు, లేదా రికార్డింగ్స్ ఏవి లేవు, ఎట్లా ప్రూవ్ చేస్తాను? అదే అండి, దానికోసం ఆ సెక్షన్ పెట్టే బదులు ఇంకో వేరే ఆల్టర్నేటివ్ సెక్షన్ పెట్టుకుంటే దాన్ని ఎలాగ వాడు కన్విక్షన్ తీసుకొచ్చే విధంగా చేయొచ్చు కదా. 120 పెట్టి ప్రూవ్ చేయడం, 120 కాన్స్పిరసీ ఒకటే కాదు, మిగతా అఫెన్సులు కూడా ఉంటాయి అక్కడ. అవును. దాంతోపాటు 302 ఉంటుంది, 201 ఉంటుంది, ఇంకా 324, 326, ఇంకా రకరకాల సెక్షన్లు ఉంటాయి. ఒక 120B కాన్స్పిరసీ ప్రూవ్ కానంత మాత్రం మొత్తం కేసు వీగిపోతుంది కాదు, ఆ పర్టికులర్ సెక్షన్ మీద కేసు వీగిపోతుంది. కానీ 120Bలో కూడా కన్విక్షన్ వచ్చే కేసులు ఉంటాయి కదండి. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదైనా ఇప్పుడు సైంటిఫికల్గా బాగా అభివృద్ధి చెందినటువంటి కాలం ఇది, మరి ఏదైనా సాధ్యమే ఈ కాలంలో. ఎవిడెన్స్ కలెక్ట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. సూర్యాపేట తర్వాత సార్, సూర్యాపేట తర్వాత ప్రస్తుతం ఖమ్మం. సార్ ఖమ్మం వద్దామండి. ఖమ్మంలో మీకు మంచి కేసు ఎదురుపడిందా? అక్విటల్ గా నేను ఇక్కడ పనిచేస్తున్నాను కాబట్టి చెప్పకూడదు దాని గురించి మీరు అడగొద్దు. సార్ మన కేసు గురించి మాట్లాడారు సార్, ఇంకా జనరల్ విషయాలకు వద్దామండి. ఒక జడ్జి గారికి బాగా స్ట్రెస్ ఉంటుంది కేసులు, అందులో బయటపడాలంటే ఏం చేస్తారండి? అంటే ఒక్కొక్కరికి ఒక హ్యాబిట్ ఉంటుంది, పుస్తకాలు చదువుతారు, ఒకరు మ్యూజిక్, ఒక డాన్స్. స్ట్రెస్ ఉన్న మాట వాస్తవమే, దాని తగ్గట్టుగా జడ్జి లైఫ్ స్టైల్ మార్చుకుంటాడు. రాజగోపాల్ గారు పొద్దున్నే యోగా చేస్తారు, ఓకే, ఈవినింగ్ వాకింగ్ చేస్తారు, వీలైనప్పుడల్లా 5 నిమిషాలు ధ్యానం చేసుకుంటారు. ఫ్యామిలీతో గడుపుతాం. ఫ్యామిలీకి టైం ఇస్తారా? ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, లేకుంటే మనల్ని నమ్ముకొని ఉన్నప్పుడు వాళ్ళకు కూడా సరైన న్యాయం చేయాలి కదా. పిల్లలకు బాగులు పట్టించుకోవాలి, భార్య పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ హెల్త్ని కాపాడుకోవాలి, పిల్లల ప్రోగ్రెస్, కెరీర్ చూసుకోవాలి. ఉన్నంత టైంలోనే అన్ని అడ్జస్ట్మెంట్. మన మైండ్ ఇక్కడ తిరుగుతూనే ఉంటుంది, కోర్టు కేసు తిరుగుతూనే ఉంటుంది, రాత్రి పడుకున్నా కూడా రేపు జడ్జ్మెంట్ ఉంటే దీని గురించి తిరుగుతుంటుంది. ఇంతమందికి మీకు చెప్పిన నేను ఒక తాడిపత్రి కేసు, మీరు నమ్ముతారా, ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు. అది సాధారణంగా చాలా మంది చెప్తుంటారు, జడ్జిలందరూ కూడా జడ్జిమెంట్ ఇచ్చే ముందు రోజు రాత్రి నిద్రలేని రాత్రులు చాలా ఉంటాయి. చాలా గడుపుతాం. అంటే మనం వచ్చే కంక్లూజన్ రైటా రాంగా, మనం ఏమైనా పొరపాటు చేస్తున్నామా, మనం పొరపాటున ఏమన్నా శిక్ష వేస్తున్నామా, లేదా పొరపాటున శిక్ష వేయాల్సిన కేసులో శిక్ష వేయకుండా ముద్దాయినికి ఏమన్నా బెనిఫిట్ ఇస్తున్నామా డౌట్ మీద అని రకరకాల ప్రశ్నలు మైండ్లో ఉద్భవిస్తుంటాయి. సార్ సాధారణంగా మనకు చర్చల్లో చెప్తుంటారు, చట్టంలోని న్యాయంలో కానీ, నిందితులు ఎంతమంది అయినా పర్వాలేదు, నిజమైన వాడు జైల్లో పోకూడదు. అటువంటి కేసు అని ఇప్పుడు ఎదురైంది మీకు? దట్ ఈస్ క్రిమినల్ జురిస్ప్రుడెన్స్ అండి. అది 100 మంది నేరస్తులు తప్పించుకోవచ్చు, కానీ ఒక ఒక జైల్లో ఉండొద్దు లేదా శిక్ష అనుభవించొద్దు అనేది అది ఒక క్రిమినల్ జురిస్ప్రుడెన్స్. అది నా జీవితంలో మాత్రం అలాంటి సందర్భం ఎప్పుడు తగలలేదు. నా ఉద్దేశం ప్రకారం ఎవరికైతే శిక్ష పడిందో వాడు నిజమైన నిందితుడే కాబట్టి శిక్ష పడిందని నేను అనుకుంటున్నాను. సార్ మీరు చాలా ఫ్యామిలీ కేసులు చూస్తుంటారు. అవునండి. ఫ్యామిలీ కేసుల్లో 2 పక్షాల అనిపిస్తుంటుంది, లేదా ఈగో ఫీలింగ్తోనే ఎక్కువ డిస్ప్యూట్స్ వస్తుంటాయి అంటారు? ఎస్, మీరు రైట్ క్వశ్చన్ అడిగినారు. ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ అంటాం మీరు, బాగా లిటిగేషన్ పెరుగుతున్న కేసులు ఫ్యామిలీ కేసులు ఒకటి. నేను రంగారెడ్డిలో 4th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా పనిచేసాను చెప్పాను కదా, అక్కడ దానికి ఫ్యామిలీ కోర్ట్ కూడా ఉంది. అందులో ఇట్ ఈస్ 4th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కమ్ అడిషనల్ ఫ్యామిలీ కోర్ట్. ఓకే, అక్కడ ఆ కోర్టులో ఉన్నప్పుడు ఫ్యామిలీ కేసెస్ చేయవలసినటువంటి సందర్భం ఏర్పడింది. చాలా మటుకి మీరు అన్నట్టుగా చిన్న ఈగోలకి పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్ల వరకు రావడం జరుగుతుంది. చదువుకోని వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళ కేసులు ఎక్కువ వస్తున్నాయి. చదువుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే కోర్టుకు వస్తే వాళ్ళకు మనం రీకన్సిలేషన్ చేస్తాం. ప్రతి కేసు ట్రయల్కి పోయే ముందు రీకన్సిలేషన్, భార్యాభర్తలను కూర్చోబెట్టి వాళ్ళ యొక్క ఒప్పించి కన్సిలింగ్ చేసి కలపడానికి ప్రయత్నం చేస్తాం, రీకన్సిలేషన్ చేస్తాం. ఒక చదువుకున్న జంట బదులు ఒక చదువుకున్న జంటను మనం రీకన్సిల్ చేస్తే మనకు సక్సెస్ రేట్ 100% ఉంటుంది. వాళ్ళు మనం చెప్పింది వింటారు. జడ్జి గారు చెప్పినారు, ఈ రకంగా నడుచుకుందాము, నా తప్పులు ఇవి, నా భార్య తప్పులు ఇవి, లేదా నా భర్త తప్పులు ఇవి అనేటువంటి వాళ్ళు పట్టించుకోకుండా కలిసి మళ్ళీ జీవితాన్ని ముందరికి తీసుకుపోయే సందర్భాలు చాలా చూసినాం మేము. అటువంటి కేసు వచ్చిందండి సార్? మీరు చెప్పిన ప్రకారం మళ్ళీ కలిసి ఉన్నాం, ఒక మా పిల్లలు అని వచ్చారు, రీకన్సిలియేషన్ చేసి వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసి కేసు కొట్టేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు వచ్చి మేము కలుస్తుంటారా? లేదు, వాళ్ళకి అవకాశం ఉండదు, మాకు అవకాశం ఉండదు. కానీ మీ పేరు చెప్పుకుంటారు కదండి వాళ్ళు తలుచుకుంటారు. మనం చూడండి, ఒక జడ్జే కాదు, ఏ వ్యక్తి అయినా సమాజంలో ఒక మంచి పని చేసినప్పుడు దాని నుంచి మేలు పొందిన వ్యక్తి ఎప్పుడు కూడా మర్చిపోలేడు. ఆ దేవునితో సమానంగా చూస్తారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను మేడ్చల్లో పనిచేస్తున్నప్పుడు అప్పుడు నేను బస్సులో పోయేవాడిని. అవునా? బస్సు దిగి సికింద్రాబాద్ బస్ స్టేషన్ దిగి నేను నడుచుకుంటూ వస్తున్నాను. నాకు అంత దూరం నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి నా వైపు వచ్చినాడు. వీడింది నా పైకి వస్తున్నాడని ఒక రకమైన టెన్షన్ వచ్చి వాడు బోర్లో పడిపోయాడు.
సార్ నమస్తే, ఎవర్రా బాబు నువ్వు అంటే, సార్ నేను మీరు జహీరాబాద్ ఉన్నప్పుడు నా కేసు కొట్టేసింది సార్. అరే దానికి ఎందుకు ఇది కేసు లేకుండా వచ్చి కొట్టేసింది దానికి. లేదు సార్ మీ జీవితంలో నాకు చేయలేని మేలు లేదు, మీ మేలు ఎప్పటికి మర్చిపోలేను సార్. మేము వాడిని కేసు కొట్టేసి మనకేం గుర్తుండదు. అటువంటి ఇష్యూస్ అటువంటి సంఘటనలు ఎదురుపడినప్పుడు మీ ఫీలింగ్స్ ఎలాగుంటాయి? ఫీలింగ్ అంటూ ప్రత్యేకంగా ఏముండదు. మనం ఏదన్నా కూడా ఇంతకుముందుకు చెప్పుకున్నట్టుగా పేపర్ మీద ఏముందో మెటీరియల్ దాని ప్రకారమే పోతాం. అంతే తప్ప వారిని పని కట్టుకొని శిక్ష వేయడం కానీ లేదా పని కట్టుకొని శిక్ష నుంచి తప్పించడం అంటూ జరగదు. మీరు ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకొచ్చారు, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ వస్తుంటాయి, వాళ్ళు ఇగోతోనే ఎక్కువ అవుతుంటారు. మోస్ట్లీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్తో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వచ్చే ఫ్యామిలీ కోర్ట్స్కి వచ్చే కేసులు ఎక్కువ కూడా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎక్కువ 90% ఆఫ్ ది కేసెస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్సే ఉన్నారు. తర్వాత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కాదు సైంటిస్టులు కూడా ఉన్నారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఫ్యామిలీ కోర్ట్ ఎట్లా ఉంటుందంటే, ఒక సైంటిస్ట్, దేశానికి ఉపయోగపడాల్సిన సైంటిస్ట్, DRDO సైంటిస్ట్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. దట్ ఈస్ ది ఓల్డెస్ట్ కేస్ పెండింగ్ ఆన్ ది ఫైల్ ఆఫ్ దట్ కోర్ట్. నేను ప్రత్యేకంగా సెకండ్ సాటర్డే కూడా ఫ్యామిలీ కోర్ట్ పనిచేస్తుంది. వీళ్ళిద్దరి భార్యాభర్తలది కేసు ఎట్లన్నా సాల్వ్ చేయాలి. వాళ్ళది ఒక ఫ్యామిలీ కోర్ట్ అంటే ఇద్దరు వేసుకున్నారు. భర్త వేసినాడు విడాకులు కావాలని, భార్య విడాకులు కావాలని వేసింది. తర్వాత భార్య భరణం కావాలని కేసు వేసింది. మ్యూచువల్ డైవర్స్ ఉంటుంది. మ్యూచువల్ కాదు, కంటెస్టే. సార్ ఇద్దరు డ్రైవర్స్ కాదు, బట్ ఆన్ డిఫరెంట్ గ్రౌండ్స్. సరే నేను వీళ్ళు ఎట్లయినా సాల్వ్ చేయాలి, వీడు దేశానికి ఉపయోగపడే ఒక సైంటిస్ట్ మనం కోర్టు చుట్టూ తిప్పుకుంటే దేశం ఆస్తి నష్టం అయిపోతుందని చెప్పి ఒక 3-4 సెకండ్ సాటర్డే సిట్టింగ్ చూస్తున్నాం. అతనికి ఎంతో ఉపజెప్పినాం, నీకేం కావాలి సార్, డైవర్స్ కావాలి. నీకేం కావాలమ్మా, డైవర్స్ కావాలి. మరి మ్యూచువల్ కన్సెంట్ కన్వర్టేషన్ తీసుకున్నాం. నో సార్ నాకు అట్లా వద్దు, ఐ వాంట్ టు ప్రూవ్ మై కంటెన్షన్స్. ఆ రకమైనటువంటి పట్టుదల జిద్దు ఉంటుంది. అది ఎందుకో నాకు అర్థం కాలే. తర్వాత అతను రాసిన ప్లీడింగ్స్ ప్రకారం వాళ్ళకు ఒక బాబు ఉన్నాడు, బాబు అని ఒప్పుకుంటున్నాడు. తర్వాత ఇంకా వేరే రకంగా మాట్లాడతా, అదే నేను అది ప్రూవ్ చేస్తా సార్ అంటాడు. నువ్వు కేసు రాయలేదు కదా ఆ రకంగా, ఆ బాబు అదే వేరే ఇంకా అక్రమ సంబంధం అని నేను రాయలేదు కదా, నువ్వు ఎట్లా ప్రూవ్ చేస్తావు అంటే నేను ప్రూవ్ చేస్తా అంటాడు. సో అతన్ని బాధపడలేక DRDO హైదరాబాద్లో పనిచేస్తామని పూనాకు పంపించినారు. అంటే మనం ఒక సైంటిస్ట్ దేశానికి ఉపయోగపడాలి, కోర్టు చుట్టూ తిరగొద్దు, వాళ్ళ లైఫ్ బాగుపడాలి, అయితే కలవరుస్తారు లేకుంటే విడిపోతారు, ఏదో ఒకటి చేద్దామని నేను ఎంతో ప్రయత్నం చేసిన కానీ ఆ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ మాత్రం మనం కలవలేకపోయాం. అంటే కేవలం ఈగో ఫీలింగ్, ఈగో ఫీలింగ్. ఇద్దరు మధ్యన భార్యాభర్తలు ఈగో ఈ స్థాయికి వస్తుంది అంటారు. సార్ ఇటువంటి కేసులు చూసినప్పుడు మీకు ఫేస్ చేసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? ఎవడరా అని అనిపించదు? ఏమంటారు కానీ వీళ్ళ లైఫ్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? సరే విడిపోతే విడిపోండి, లేదా కలిసి ఉంటే కలిసి ఉండండి. ఒక సైంటిస్ట్ అంటే దేశానికి ఉపయోగపడేటువంటి ఒక వ్యక్తి, ఎన్నో నూతన ఆవిష్కరణలు చేస్తాడు. అటువంటి వ్యక్తి ల్యాబ్లో కూర్చొని పనిచేసేది పోయి ముఖ్యంగా రక్షణ రంగం సైంటిస్ట్, అది బాధ కలిగించే విషయం. DRDO. అంతేకాకుండా ఇంకొక సైంటిస్ట్ కూడా నాకు అక్కడ తారసపడినాడు. అదే బాపత్. అంటే ఎక్కువ చదువుకోవడం వల్ల ఇబ్బందా? చదువుకున్న వాళ్ళంతా అట్లని కాదు. దేశంలో కొన్ని వేల మంది సైంటిస్టులు ఉంటారు, కొంత వేల మంది డాక్టర్స్ ఉంటారు, కొన్ని వేల మంది ఇంకా ఇతర ఉద్యోగస్తులు ఉంటారు, అందరు అట్లా కాదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక రకమైన ఈగోకు ప్రివేల్ కావాలి, వాళ్ళ ఈగో ప్రివేల్ కావాలని చూస్తారు. సార్ మీ సర్వీస్లో మీరు చెప్తున్నట్లుగా ఒక సైంటిస్టు, 2 కుటుంబం, ఇటువంటి కేసులు మీకు ఎదురవుతుంటాయి. ఇప్పుడు మీకు అనిపిస్తుంటుందండి ఓ రకంగా బాధ, చదువుకున్న వాళ్ళందరూ ఇలాగే ఉంటారా అనిపిస్తుంటుందా? లేదు, ఓ రకంగా బాధాకరంగా అనిపిస్తుంది. వీళ్ళు ఎంతో స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు ఏదో ఒక చిన్న ఈగో క్లాష్, ఏదో సాధించాలని ఆ భార్యాభర్తలతోని పంచాయతీ పెట్టుకొని పోలీస్ స్టేషన్లో తిరగడం, కోర్టుకు రావడం, వృధా సమయం. సార్ ఇటువంటి సన్నివేశాలు మనకు కూడా గతంలో చూసాం. ఇంట్లో ఎక్కడైనా జరుగుతుంటాయి చిన్న భార్యాభర్తల మధ్యన చిన్న డిస్ప్యూట్స్. అప్పుడు కోర్టుకి వెళ్ళాలంటే అదొక నామోషిగా తీసుకొని ఇంట్లో పెద్ద మనుషులే కూర్చొని సెటిల్ చేసుకున్న కాలం నుండి కాలం మారింది. అటువంటి సన్నివేశాలు ఎందుకండి రిపీట్ అవుతుంటాయి? ఇప్పుడు ఇంట్లో కుటుంబాలు కూడా కూర్చొని మాట్లాడుకుని సెటిల్ చేసుకోవచ్చు కదా, కోర్టు మెట్లు అక్కడి వరకు ఎందుకు తీసుకొస్తారండి? అన్నిటికీ ముఖ్య కారణం ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం, రెండోది ఈగో. ఆ ఈగో సాటిస్ఫై కానంత వరకు వాళ్ళు కాంప్రమైజ్ గారు. కాబట్టి ఆ ఈగో ఎప్పుడైతే తగ్గుతుందో లేదా ఎప్పుడైతే అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఉంటుందో ఏ ఫ్యామిలీ అయినా హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. ఆ అడ్జస్ట్మెంట్ టైప్ మెంటాలిటీ లేనప్పుడు చిన్న వాటి కూడా పెద్ద తప్పుగా కనిపిస్తుంది. దాన్ని ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తారు. అక్కడ కావాలనుకుని భార్య తప్పు చేయదు, భర్త తప్పు చేయడు. కాకపోతే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఈగోయిజం అనేటువంటి దాన్ని ఒక క్రియేటివిటీ చేసి భూతద్దంలో పెద్దగా కనిపిస్తుంది. దాని నుంచి ఫ్యామిలీస్ అనేటువంటి డిస్టర్బ్ అయిపోతున్నాయి, వాటిలో నా మానసిక అశాంతత ఏర్పడుతుంది, పోలీస్ స్టేషన్లో తిరుగుతున్నాయి. అవన్నీ కూడా కోర్టుకు రావడం కంటే ముందు మీరు అన్నట్టు ఫ్యామిలీ కౌన్సిలింగ్ జరుగుతుంది వాళ్ళకి.
వాళ్ళ పెద్దలో, కుల పెద్దలో, లేకుంటే ఆ ఊళ్ళో పెద్ద మనుషులు అన్నింటిని చలామణి వాళ్ళతో కౌన్సిలింగ్ జరుగుతుంది. అవన్నీ దాటిన తర్వాతనే చివరి ప్రయత్నంగా పోలీస్ స్టేషన్కి పోతారు. పోలీస్ స్టేషన్లో కూడా కౌన్సిలింగ్ చేస్తారు. భార్యాభర్తల కేసులు నేరుగా కేసు నమోదు చేయరు. సరే కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత లాభం లేదనుకున్న పరిస్థితుల్లోనే కేసు నమోదు చేస్తారు పోలీసు వాళ్ళు. అది కూడా అయిపోయిన తర్వాతనే కోర్టు మెట్లు తొక్కడం జరుగుతుంది. కరెక్టే సార్, ఈగో కోసం ఆలోచిస్తారు కానీ వాళ్ళ కడుపున ఉన్న పిల్లల కోసం ఎందుకు ఆలోచించారు వీళ్ళు? అందుకని మనం ఏం చేస్తామంటే కోర్టుకు వచ్చిన ప్రతి ఫ్యామిలీ మ్యాటర్ కానీ దాన్ని డైరెక్ట్గా మేము ట్రయల్ చేయం. కోర్టు అక్కడ ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ చేయడమే కాకుండా జడ్జి స్వయంగా కౌన్సిలింగ్ చేస్తారు. భార్యాభర్తల్ని సాధ్యమైన త్వరగా అది 100% కలపాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో వాళ్ళకి ప్రయత్నం చేస్తారు. ఇంకా జడ్జి నుంచి కూడా ఆ రీకన్సిలేషన్లో సరైనటువంటి ఫలితం రానప్పుడు ప్రతి జిల్లా కోర్టులో మీడియేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ట్రైన్డ్ మీడియేటర్స్ కూడా ఉన్నారు. మీడియేషన్ సెంటర్కి పంపిస్తాం భార్యాభర్తల్ని. మీడియేషన్ సెంటర్ అంటే ఇంతకుముందు మీరు అనుకున్నట్టు పూర్వకాలంలో మన రచ్చబండ కింద కూర్చొని పెద్దలు ఏదైతే ఉన్నారో వాళ్ళు చర్చించి పెద్దవాళ్ళు మీడియేషన్ చేసేవాళ్ళం, ఆ రకంగా వ్యవస్థ కూడా ఇప్పుడు మనకు అఫీషియల్గా నడుస్తూ ఉంది. దాన్ని మనం మీడియేషన్ సెంటర్ అంటాం. అక్కడ ట్రైన్డ్ మీడియేటర్స్ ఉంటారు. వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే మీడియేషన్ సెంటర్కి అర్హులు పొందుతారు మీడియేషన్ చేయడానికి. వాళ్ళకు కేసు పంపిస్తాం. అప్పుడు ఆ మీడియేషన్ సెంటర్లో చాలా సింగిల్గా సిట్టింగ్స్ ఉంటాయి. తర్వాత ఇద్దరు భార్యాభర్తల్ని కలిసి కూర్చోబెట్టి కొన్ని సిట్టింగ్స్ మీడియేషన్ చేస్తారు. ఆ రకం కూడా మీడియేషన్ ద్వారా ఎన్నో కేసులు భార్యాభర్తలను కలపడం జరుగుతుంది. ఇంకా భార్యాభర్తలను కలపలేని పరిస్థితిలో మీడియేషన్ ఫెయిల్డ్ అని చెప్పేసి అప్పుడు ఫ్యామిలీ కోర్టుకు కేసు మళ్ళీ వెనక్కి పంపిస్తారు. అప్పుడు మళ్ళీ చివరి ప్రయత్నంగా కూడా కోర్టు ప్రయత్నం చేస్తుంది, రీకన్సిలేషన్ చేస్తుంది. ఆ అడ్వకేట్స్తో మాట్లాడుతుంది, ఆ పార్టీతో మాట్లాడుతుంది. వీలైతే ఆ భార్యాభర్తల యొక్క వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పెద్ద మనిషి కూడా పిలిచి మాట్లాడే సందర్భాలు చాలా ఉంటాయి. అప్పుడు కూడా కాదనుకున్నప్పుడే కేసు ట్రయల్కి వస్తుంది. అప్పుడు సాక్ష్యాధారాలను బట్టి కేసు ఫైనల్ డిస్పోజల్ చేయడం జరుగుతుంది. సార్ ఆ విధంగా విడిపోయారు అనుకోండి, మీరు చేసిన చివరి ప్రయత్నం వరకు చేసిన తర్వాత కూడా విడిపోయారు కనిపిస్తుంటారు. వాళ్ళకి పిల్లలు ఉంటారు, బాబో పాపో ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఎంతవరకు తల్లిదండ్రులు ఉంటారు? తర్వాత ఒక ఏజ్ వరకు ఉంటారు. ఏజ్ తర్వాత తండ్రి ఎప్పుడు చూడొచ్చు? తండ్రి విజిటేషన్ రైట్స్ అడగొచ్చు. వీక్లీ వన్సా లేదా 15 days కాదు, తల్లిదండ్రులు వద్దు నా దగ్గర పెంచుకుంటాను కొంతమంది వస్తుంటారు. అప్పుడు కస్టడీ పిటిషన్ వేసుకోవాలి కోర్టులో. ఇప్పుడు పిల్లల గురించి కూడా ఒకసారి చాలా కేసులు నడుస్తుంటాయి. కస్టడీ అంటారు, కస్టడీ పిటిషన్. తల్లి నాకు కావాలంటుంది, తండ్రి నాకు కావాలంటాడు. అసంటప్పుడు కోర్టుకు అప్రోచ్ అవుతారు, కస్టడీ గురించి పిటిషన్స్ వేసుకుంటారు. అప్పుడు కూడా మళ్ళీ కన్సిలేషన్ మళ్ళీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే మీడియేషను కన్సిలేషన్ జరుగుతుంది. సాధ్యం కానప్పుడే మళ్ళీ సాక్ష్యాల ద్వారా అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ పాప బాబు కానీ ఎవరి కస్టడీలో ఉంటే సేఫ్గా ఉంటాడు. అమ్మాయి అబ్బాయి యొక్క అంటే ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తే ముఖ్యం, అన్నిటికంటే ముఖ్యం. తల్లి కాదు తండ్రి కాదు, పారామౌంట్ కన్సిడరేషన్ అంటాం. దట్ ఈస్ ది ఇంపార్టెంట్. ఆ అబ్బాయి సర్వతోముఖాభివృద్ధి ఎవరి దగ్గర ఉంటే బాగుపడతాడు, తల్లి దగ్గర బాగుంటాడా తండ్రి దగ్గర బాగుంటాడా, ఈ కన్సిడరేషన్ తీసుకొని ఆ పిల్లవానికి కస్టడీ అనేటువంటిది అమ్మాయి కానీ అబ్బాయి కానీ కస్టడీ ఇవ్వడం అనేది జరుగుతుంది. పిల్లవాడిని వెల్ఫేర్ను దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరుగుతుంది. లేదా అమ్మకు అటాచ్మెంట్ ఉందనో, తండ్రికి అటాచ్మెంట్ ఉందనో, లేదా తండ్రికి బాగా ఆస్తుందనో, లేదా తల్లికి ఆస్తుందనో ఇటువంటి కన్సిడరేషన్ కాదు. పిల్లవాని క్షేమం ఎవరి దగ్గర ఉంటే బాగుంటాడు, అది కోర్టు డెసిషన్ తీసుకుంటారు. అది కోర్టు డెసిషన్ తీసుకుంటారు. ప్రజల్లో అవగాహన లేక కొన్ని నేరాలు జరుగుతాయి. అవగాహన ఉన్న తర్వాత కూడా ఎక్కువ నమ్మకంతో ఏం చేయలేము కదా అనుకున్న నేరాలు జరుగుతుంటాయి. మీరు చూస్తున్న కేసులు ప్రజలకు అవగాహన లేని కేసులు ఎలాంటి ఉంటాయి? ఇప్పుడు చట్టం ఏం చెప్తుందంటే, మన దేశంలో 140 కోట్ల మంది ప్రజలు, చాలామంది నిరక్షరాస్యులు ఉన్నారు. బట్ చట్టం ఏమనుకుంటుందంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు, ఈ దేశంలో తయారైనటువంటి ప్రతి ఒక్క చట్టం కూడా తెలుసుందని చట్టం భావిస్తుంది. మనకు నిజంగా తెలియదు, ప్రజలకు తెలియదు, చదువుకున్న మేధావులకే తెలియదు. బట్ చట్టం ఏమని భావిస్తుందంటే, ఆ చట్టం ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు ఆ చట్టాన్ని ఫాలో కావాలని చట్టం భావిస్తుంది. ఆ చట్టం ఎప్పుడైతే మనం ఫాలో కాలేమో అప్పుడే క్రైమ్ అనేటువంటిది కానీ లేదా ఇతర అసాంఘిక కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది. ఉదాహరణకు ప్రతి ఒక్కరికి తెలుసు హెల్మెట్ పెట్టుకోవాలని, లేదా రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగాలని. మనం చూస్తున్నాం ఎంతమంది హెల్మెట్ పెట్టుకుంటున్నారు. హెల్మెట్ పెట్టుకోవడం ప్రభుత్వం చెప్తుంది, కోర్టులు చెప్తున్నాయి, పోలీసు వాళ్ళు చెప్తున్నారు. అది ఎవరి మేలు గురించి? పోలీసు వారి గురించి కాదు, కోర్టు గురించి కాదు, లేదా ఇంకెవరి గురించి కాదు. ఆ వ్యక్తి బండి నడిపేటువంటి వ్యక్తి యొక్క సేఫ్టీ గురించి, తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి హెల్మెట్ పెట్టుకోవాలన్నటువంటి నిబంధన ఉంది. ఎంతమంది ఆ నిబంధనను పాటిస్తున్నారు? అదే హెల్మెట్ ఆ వ్యక్తి పెట్టుకొని బండి నడిపినట్లయితే టూ వీలరు ఎంతో ప్రాణాలు సేవ్ అయ్యేటువంటి. హెల్మెట్ లేని కారణంగా ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ఈ దేశంలో చనిపోతున్నారు ఒక చిన్న తప్పిదం వలన. అంతేకాకుండా మనం ట్రాఫిక్ సిగ్నల్ చూస్తుంటాం, అది మనందరికీ అనుభవపూర్వకంగా చూస్తున్నది. ఏ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అయితే కానిస్టేబుల్ ఉంటాడో
అక్కడ కొద్దిగా ఆ వాహనదారులు అనేటువంటిది రూల్స్ అనేటివి పాటించారు. అప్పటికి కూడా ఆ కానిస్టేబుల్ పక్కన చూస్తుంటే ఈ వాహనదారుడు ఇటు అటు చూసి సిగ్నల్ జంప్ చేసేటువంటి సందర్భాలు మనం ఎన్నోసార్లు చూస్తున్నాం. అది ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక పోలీస్ కానిస్టేబులే, ప్రతి ఒక్క పోలీసుడే. ఆ పోలీస్ కానిస్టేబుల్ ఉన్నప్పుడు ఒక విధానం, పోలీస్ కానిస్టేబుల్ లేనప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఇంకో విధానం ఎందుకు పాటించాలి? అతడు ఉన్నా లేకున్నా కూడా మనం తప్పకుండా ఆ నియమాన్ని పాటిస్తే ప్రతి ఒక్క వాహనదారి కూడా సేఫ్టీ కదా. కానీ మనలోనే అది ల్యాకింగ్. చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు, చదువు రాని వాళ్ళు కూడా చేస్తున్నారు. అదేవిధంగా రాంగ్ రూట్లో కొంతమంది వస్తారండి. రాంగ్ రూట్లో వస్తున్నారు, ట్రిపుల్ రైడింగ్ వస్తున్నారు. ట్రిపుల్ రైడింగ్ తప్పని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా కొంచెం దూరమే కదా, మా ఇంటి నుంచి బస్ స్టేషన్కి కదా, లేదా ఆ పళ్ళ దుకాణం వరకే, లేదా కిరాణా షాప్ వరకే అనేటువంటి కాన్సెప్ట్లు పోతున్నారు. రాంగ్ రూట్లో రావడం తప్పే, ముగ్గురు వ్యక్తులు ప్రయాణించడం తప్పే, లైసెన్స్ లేకుండా నడపడం తప్పే, హెల్మెట్ లేకుండా నడపడం తప్పే, తాగి నడపడం కూడా తప్పే. ఇవన్నీ తెలిసి కూడా మనిషి మళ్ళీ ఆ తప్పులు చేస్తున్నారు. సార్, ఈ విధంగా అవగాహన లేని వాళ్ళ పట్ల మీరు ఏం చేస్తుంటారండి? క్లాసులు పెడుతుంటారా? ప్రజలు అవగాహన ఏ విధంగా తీసుకొస్తారు? లీగల్ మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ సందర్భంగా మీరు లీగల్ సర్వీస్ అథారిటీ అని మనకు చట్టం ఉంది, సెంట్రల్ యాక్ట్ ఇది. దాని ప్రకారము లోకాలు కండక్ట్ చేస్తుంటాం కోర్టు ద్వారా. తర్వాత ప్రజలకు వివిధ చట్టాల గురించి అవగాహన కల్పించడానికి సదస్సులు నిర్వహిస్తాం. ఈ సదస్సులలో న్యాయమూర్తులే కాకుండా న్యాయవాదులు, పోలీసు వారు, రెవెన్యూ వాళ్ళు, ఇంకా మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఒకవేళ అవసరమైతే అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క అధికారులతోని కోఆర్డినేషన్ చేసుకొని సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. గ్రామాలలో, వీధులలో చేసి వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని చట్టాలు వాళ్ళకు తెలిసిన భాషలో అవగాహన కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకు సాహిత్యం, అంటే ఈ చట్టాల గురించినటువంటి చిన్న పాంప్లెంట్స్ మనకు స్టేట్ అథారిటీ నుంచి సప్లై చేస్తారు. అవి కూడా అక్కడ వచ్చినటువంటి ఆ ప్రజలకు పంచిపెట్టడం జరుగుతుంది. ఈ రకంగా ప్రతి తాలూకా కోర్టు కానీ, జిల్లా కోర్టు కానీ, ఏ కోర్టు స్థాయిలో ఆ కోర్టులో ప్రజలకు అవగాహన కల్పించినట్టు న్యాయ సేవా సదన్ ద్వారా ఈ న్యాయ సదస్సులు, లీగల్ లిటరసీ క్యాంప్స్ అనేటువంటి జరుగుతుంది. దాని ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. సార్, ఆ సదస్సులో ఏ సెక్షన్లు ఎక్కువగా చెప్తుంటారండి జనాలకి? ముఖ్యంగా భరణం గురించి, మెయింటెనెన్స్ గురించి కానీ, ఇంతకుముందు మనకున్నట్టు మోటార్ వెహికల్స్ యాక్ట్ గురించి కానీ, తర్వాత ప్రామిసరీ నోట్స్, అప్పులు ఇవ్వడము, తీసుకోవడము, ఏ రకమైనటువంటి చట్టబద్ధంగా నడుచుకోవాలనేటువంటి కానీ, తర్వాత ఇంకా ఈ లేబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లేబర్ చట్టాల గురించి, తర్వాత మహిళలు ఉంటే మహిళలకు ఉన్నటువంటి హక్కుల గురించి, ఈ విద్యార్థులు ఉన్నట్లయితే గర్ల్స్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తున్నాము, తర్వాత ప్రొఫెషనల్ కాలేజెస్కి వెళ్తున్నాం, లైక్ మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజెస్. అక్కడ ఈ ప్రొఫెషనల్ కాలేజ్లో కొద్దిగా ర్యాగింగ్ అనేటువంటి భూతం ఉంటుంది. సో అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే అక్కడ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి, అక్కడ ప్రిన్సిపాల్ వాళ్ళతో మాట్లాడి, అక్కడ ఒక విద్యార్థులతో ఒక సమావేశం ఏర్పాటు జరుగుతుంది. దాంట్లో ఈ ర్యాగింగ్ చేస్తే దాని నుంచి నష్టమైంది, దాని నుంచి ఎటువంటి శిక్షలు పడతాయి, ఆ ర్యాగింగ్ వలన వాళ్ళ యొక్క జీవితాలు ఎట్లా ఖరాబ్ అవుతాయి అనేటువంటి పిల్లలకు అవగాహన కల్పిస్తాం, విద్యార్థులకు. దాని నుంచి అంతేకాకుండా అక్కడ వాళ్ళందరికీ కూడా పోస్టర్లు ఇస్తున్నాము, తర్వాత పాంప్లెంట్స్ ద్వారా కూడా తెలియజేస్తున్నాము. వాళ్ళలోని అవగాహన కలిగించి వీలైనంత వరకు ర్యాగింగ్ లేకుండా, కళాశాలలో ర్యాగింగ్ లేకుండా ఉండేట్టుగా చూస్తున్నాం. మేము ఒక నెంబర్ కూడా ఇస్తున్నాం, ఫోన్ నెంబర్. ఒకవేళ ఎవరైనా ర్యాగింగ్ చేసినట్లయితే ఈ నెంబర్ కాల్ చేసి మాకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ తెలియజేస్తే అతనికి సరైనటువంటి కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా ర్యాగింగ్ నుంచి రక్షణ కల్పించడం కూడా జరుగుతుందని మేము మా తరపు నుంచి మేము భరోసా ఇవ్వడం జరుగుతుందని. ఓకే సార్, మీరు లీగల్ అవేర్నెస్ కార్యక్రమాలు పెడుతున్నారు, ప్రజల స్పందన లేకుందండి. ఒక సినిమా ప్రోగ్రాము లేదా ఇంకో ప్రోగ్రామ్ అంటే గంటల కూర్చొని వినే ప్రజలు ఉన్నారు ఇప్పుడు. కానీ మీరు చెప్తున్న ప్రోగ్రామ్ జనంకి కొంతమంది బోర్ కొట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా వెళ్ళే వాళ్ళకి మీరు కూర్చోపెట్టి మాట్లాడడం, వాళ్ళకి అవగాహన కల్పించడం అనేది కొంచెం కత్తి మీద సాము అనిపిస్తుంది కదా. కత్తి మీద సామే, మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే మనం ఏ మీటింగ్ పెట్టినా కూడా పబ్లిక్ నుంచి వచ్చే డిమాండ్స్ ఏంటంటే, జనరల్గా నాకు రేషన్ కార్డు లేదు, నాకు పెన్షన్ కార్డు లేదు, లేదా నాకు పక్కా గృహం లేదు, లేదా నాకు ఇంకేదో గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ నాకు దొరకలేదు, ఇట్లాంటివన్నీ కూడా ఇస్తుంటారు. మేము సావధానంగా వాళ్ళది వింటాము, తర్వాత వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకుంటాం, దరఖాస్తు. సపోజ్ ఎవరికైనా రేషన్ కార్డు లేదు, అలాంటి దరఖాస్తు తీసుకొని ఆ డిస్ట్రిక్ట్ కలెక్టరో లేదా పౌర సరఫరాల శాఖ అధికారికో దాన్ని మేము ఫార్వర్డ్ చేసి మళ్ళీ దాన్ని పర్సూ చేస్తున్నాం. నిజంగా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న ఖమ్మంలో పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఒక నలుగురు పేద మనుషులు, వాళ్ళకు అంగవైకల్యం ఉంది, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, అనారోగ్యంతో సతమతం అవుతున్నారు, కంటి చూపు లేకుండా. పేపర్లు చూసినాం. అది తెల్లారే మా సబ్జెక్ట్ అంటే లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీని, స్టాఫ్ను పంపించినాం. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏందో కనుక్కున్నాం.
వాళ్ళకి ఇమ్మీడియట్గా అప్పటిదప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక వీల్ చైర్ ప్రొవైడ్ చేసినాం. తర్వాత సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి బియ్యం ఇప్పించినాం. తర్వాత కలెక్టర్కు లెటర్ రాసి వీళ్ళకు ఇల్లు లేదు, వీళ్ళకు దే ఆర్ ఫిట్ పర్సన్స్, వాళ్ళకు ఒక గవర్నమెంట్ ఫ్రీ హౌసెస్ ఇస్తారు కదా స్కీమ్ కింద, వాళ్ళకి ఇవ్వాలని రాసినాం. కలెక్టర్ కూడా స్పందించి వాళ్ళకు రికమెండ్ చేసినాడు ఇవ్వమని. సో ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తుంటాం అన్నట్టు. మా దృష్టికి రావడం లీగల్ సర్వీస్ అథారిటీ స్పందిస్తుంది. కరెక్టే సార్. కానీ పబ్లిక్ నుంచి ఇన్పుట్స్ వస్తుంటాయి అంటే వాళ్ళు మన వైపు వింటున్నారా లేదా అనేది, మనం పెట్టిన క్లాసుల వల్ల వాళ్ళకి అవగాహన వస్తుందా లేదా అనేది. ఇన్పుట్స్ అంటే మనం వీలైనంత వరకు మన భాషలో కాకుండా ఎదుటి వ్యక్తి అర్థం చేసుకునే భాషలోనే చెప్తాం. ఓకే. మనం ఎక్కడ ఇంగ్లీష్ కానీ తర్వాత హిందీలు కానీ మాట్లాడకుండా వాళ్ళు మాట్లాడుకునే భాష ఏదో మనకు ముందు తెలుస్తుంది, గ్రామీణ భాష. మనం ఆ భాషలో దిగి వాళ్ళ స్థాయికి దిగి మనం వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు చెప్పినంతసేపు చాలా శ్రద్ధగా ఆలకిస్తుంటారు. వాళ్ళు ముందే దరఖాస్తులు రాసుకుంటారు, ఇలా జడ్జి గారు వస్తున్నారంట, తర్వాత తహసీల్దార్ వస్తున్నాడు, ఆర్డీఓ వస్తున్నాడు, లేదా పోలీస్ ఇన్స్పెక్టర్ వస్తున్నాడు, లేదా డిఎస్పీ వస్తున్నారని వాళ్ళకు ముందే చెప్తాం మేము, ఇట్లా పోలీసు అందరు వస్తున్నారని. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏదైతుందో వాళ్ళు ఒక దరఖాస్తు రూపం కూడా మాకు తెచ్చిస్తారు. అవి మేము తీసుకొని ఏది కూడా మళ్ళీ మేము కూడా డస్ట్బిన్ లేము, ప్రతిదీ కూడా సార్ట్ అవుట్ చేసి మళ్ళీ మేము రికార్డులో నమోదు చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ పంపిస్తాం, రెవెన్యూ ఉంటే రెవెన్యూ, ఎక్సైజ్ ఉంటే ఎక్సైజ్, ఆ సంబంధిత శాఖాదారులకు పంపించడం కాకుండా మళ్ళీ దాన్ని పర్సూ చేస్తాం. కాబట్టి మీకు ఇన్ఫాక్ట్ బాగానే కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి పలానా విలేజ్లో ఒక్కరికి మేలు జరిగిన కొడుక ఈ మీటింగ్ ద్వారా ప్రజలకు ఏదో మేలు జరుగుతుంది, ఇన్స్టెంట్గా అక్కడికప్పుడు మనం శాంక్షన్ చేయకుండా కూడా రేపైనా జరుగుతున్నటువంటి నమ్మకం వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి మనం మీటింగ్ పెడుతున్నామని చిన్న ప్రచారం చేసినా కూడా ప్రజలు పబ్లిక్ గ్యాదరింగ్ బాగానే జరుగుతుంది సార్. అటువంటి దీంట్లోనే చాలా మంది పబ్లిక్ ఇన్స్టెంట్ జస్టిస్ అడుగుతుంటారు, అప్పుడు ఇబ్బందులు వస్తుంటాయి. ఇన్స్టెంట్ జస్టిస్ అంటే జిందతిలస్ మాతో ఇక్కడ ఏమి అట్లాంటి మహత్యం ఏమి ఉండదు. జస్టిస్ ఇన్స్టెంట్ ఎప్పుడు కూడా ఉండదు, ఏదైనా కూడా ప్రొసీజర్ ప్రకారం జరగాల్సిందే. కరెక్టే. కానీ జనరల్ పబ్లిక్కి అది అవగాహన లేక అడుగుతుంటారు, సార్ నాకు అన్యాయం జరిగింది. కానీ వాళ్ళకి మనం అవగాహన కలిగించడానికే మనం ఎక్కడ సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఒకవేళ అడగచ్చు, సార్ నాకు ఇమీడియట్గా వాడిని ఊరి తీయాలి అంటారు. ఏదైనా కేసు ఊళ్ళో జరిగినప్పుడు వాడిని మాకు అప్పచెప్పండి, మేము రాళ్ళతో కొడతాం లేదా కట్టెలతో కొట్టి చంపుతాం అంటారు. ఆ ఆవేశం ఉంటుంది, అది మనం సహజంగా అర్థం చేసుకోవచ్చు. కానీ అప్పుడే వాళ్ళ ఆవేశాన్ని తగ్గించి ఉన్న పరిస్థితులను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు కన్విన్స్ అవుతారు. సార్ మీరు కాలేజెస్కి వెళ్తుంటారు, గ్రామీణ ప్రాంతాల్లో అంటే ఓకే, ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి ర్యాగింగ్ పట్ల భూతం ఎలాగ వస్తుందో వాళ్ళకి అవగాహన కల్పిస్తుంటారు. మీరు ఉన్నంత వరకునే సీరియస్గా ఉంటున్నారా, లేదు తర్వాత కూడా దాని ఇంపాక్ట్ కనిపిస్తుందంట, చేంజెస్ వచ్చిందంట? లేదండి, మేము మీటింగ్ పెట్టినామంటే లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి ఈవెన్ అర్బన్ ఏరియాలో సిటీస్లో కూడా కాలేజీలలో మీటింగ్ పెట్టినంటే దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అంటే వాళ్ళకు సరిగా మనం ఒక అథారిటేటివ్గా వాళ్ళకి చెప్తున్నాం. మనం ఒక కోర్టు నుంచి ఒక జడ్జి వచ్చినాడంటే, ప్రజలకు జడ్జి వచ్చినట్టే దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు ఉన్నటువంటి భావన ఏంటి, జడ్జి అంటే కోర్టులోనే ఉంటాడు, 4 గోడల మధ్యన ఉంటాడు, ఎవరికి కనపడినటువంటి ఒక భావన ఉంది. అటువంటిది ఒక జడ్జి ఇవాళ ప్రజల మధ్యలోకి వెళ్తున్నాడు లేదా విద్యార్థుల మధ్యలోకి వెళ్తున్నాడు, వెళ్ళి వాటికి న్యాయ విజ్ఞానాన్ని లీగల్ లిటరసీ క్యాంప్స్ ద్వారా వాళ్ళకి విజ్ఞానాన్ని అందిస్తున్నాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ జడ్జి అనేటువంటి గౌరవం కొద్దో లేకుంటే ఆ సబ్జెక్ట్ తెలుసుకోవాలనేటువంటి కుతూహలంతోనే మంచి రెస్పాన్స్ ఉంటుంది విద్యార్థులు. ఈవెన్ రూరల్ ఏరియాలో కాకుండా సిటీస్లో కూడా మంచి రెస్పాన్స్ ఉంటుంది. తర్వాత సార్ లోక్ అదాలత్ వద్దాం. చిన్న చిన్న కేసుల్లోనే పెద్ద ఇష్యూ చేసుకుంటారు. ఈ పెట్టి కేసులు కనిపించినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? వాళ్ళు ఎలాగో దాన్ని షార్ట్అవుట్ చేస్తుంటారు. ఇప్పుడు ఏ గ్రామమైనా చల్లగా ఉండాలి, అభివృద్ధి చెందాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రశాంతంగా జీవించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రజలలో ఏదైనా అక్కడ ఉన్నటువంటి చిన్న గ్రామాలు ఏ చిన్న గొడవ అయినా కూడా ఆ పల్లెటూరులో అశాంతి అనేది నెలకొంటాయి. ఒక చిన్న కొట్లాట నుంచి మరొక కొట్లాటకు దారితీసే అవకాశాలు ఉంటాయి, ఆవేశం కొద్దీ, క్షణికావేశం కొద్దీ. అందుకని మనం గౌరవనీయులైనటువంటి సుప్రీంకోర్టు మరియు మన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం యొక్క ఆదేశాల ద్వారా మనం లోకాలతో నిర్వర్తిస్తున్నాం. ఈ పెట్టి కేసులు ఏవైతే ఉన్నాయో అంటే వాటిని కాంపౌండబుల్ కేసులు అంటారు, రాజీ కుదుర్చుకోదగ్గ కేసులు అంటారు. అలాంటి కేసులన్నింటిని కూడా గుర్తించి ఆ కక్షిదారులను ఆ లోకాలకు పిలిపించి రాజీ మార్గం చేసి వాళ్ళ యొక్క కేసును కాంప్రమైజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఎవరి మీద ఎలాంటి ఒత్తిడి కానీ బలవంతం కానీ చేయడం జరగదు. వాళ్ళను మనస్ఫూర్తిగా ఒప్పించిన తర్వాతనే, వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే అట్లాంటి కేసును రాజీ చేస్తాం. ఈ రాజీ చేయడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యన ఒక సుహృద్భావమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. తర్వాత లోకాలతో కేసు వాళ్ళు రాజీ చేసుకుంటే ఒకరు ఓడినట్టు కాదు, ఒకరు గెలిచినట్టు కాదు, ఇద్దరు గెలిచినట్టే. అదే రెగ్యులర్ ప్రాసెస్లో కేసు నడిపించుకున్నట్టయితే అందులో ఒకడు గెలుస్తారు, ఒకడు ఓడతారు. మళ్ళీ అప్పుడు గెలిచినప్పుడు ఓడిపోయిన ఒక రకమైనటువంటి ఫీలింగ్స్, వైషమ్యాలు,
అవును. ఫీలింగ్స్ అనేటువంటి ఏర్పడతాయి. కాబట్టి అలాంటివి ఉండకూడదు మనుషుల మధ్యనంటే లోకాలత అనేటువంటిది చాలా పవర్ఫుల్ సోర్స్ అన్నట్టు. దీని ద్వారా చూస్తే మళ్ళీ పాత రిలేషన్ అనేటువంటి రిస్టోర్ అవుతుంది, ఇద్దరు గెలిచినట్టే. సో ఈ రకంగా ఇద్దరు హ్యాపీగా ఉంటారు అన్నట్టు. సార్ చాలా మీరు జైల్స్కి వెళ్తుంటారు. అవును. జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కేసులు అప్పటికప్పుడు షార్ట్ అవుట్ చేస్తుంటారు. కానీ ప్రతి ఒక్క ఖైదీ కూడా నేను నేరం చేయలేదు, నా మీద అన్యాయంగా అక్రమంగా పెట్టారని చెప్పడం అనేది మీకు కనిపిస్తుంటుంది, వినిపిస్తుంటుంది. నిజమేనంటారా అవన్నీ? న్యాయ వ్యవస్థ ఉంటుందంటే అన్లెస్ అంటిల్ గిల్ట్ ఈస్ ప్రూవ్డ్ ఈజ్ ఇన్నోసెంట్. సో అది ఆ బెనిఫిట్ అనేది ఉంది. ఎవరు కూడా నేను నేరం చేసినని ఒప్పుకోడు. సరే జైలు అదాలతులు మీరు అన్నట్టుగా ప్రతి జైల్లో కూడా పీరియాడికల్గా జైలు అదాలతులు నిర్వహిస్తుంటాం. ఆ జైలు అదాలతులు అంటే అక్కడ వాడు అడ్మిట్ చేస్తాడు, అవును సార్ ఈ కేసు నేను చేశాను, ఈ దొంగతనం చేశాను, నాకు తప్పైంది, నాకు తక్కువ శిక్ష అయ్యిందని వాడు రెండు చేతులు జోడించి వేడుకుంటాడు. ఓకే. సరే అతను చేసిన నేరం తీవ్రతను బట్టి, అతని యొక్క వయసును బట్టి, అతను ఎన్ని కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ ఏమైనా, ఇంకా ఇది కాకుండా ఇంకేమైనా కేసులు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇవన్నీ పరిశీలించి వీలైనంత వరకు తక్కువ శిక్ష వేసి అతనికి ఆ కేసు నుంచి విముక్తి చేయడం జరుగుతుంది అన్నట్టు. అదే హ్యాబిచువల్ అఫెండర్ వచ్చాడు. హ్యాబిచువల్ అఫెండర్ ఉంటే మనం కూడా కోర్టులు కూడా ఒప్పుకోవు. ఎందుకంటే హ్యాబిచువల్ అఫెండర్ వస్తే ఇమ్మీడియట్గా వాడు ఒప్పుకుంటాడు, కేసు ఏదో ఫైన్ వేస్తాడు. అప్పుడు ఒప్పుకుంటున్నా కూడా బాబు నీకు ఈ శిక్షకు మ్యాక్సిమం పనిష్మెంట్ 3 ఏళ్ళు ఉంది, మరి ఏం చెప్తావు 3 ఏళ్ళు ఏమంటావు? వాడు ఒప్పుకోడు 3 ఏళ్ళు అంటే. వాడు సెట్ ఆఫ్ అడుగుతాడు. సెట్ ఆఫ్ అంటే అంతకంటే ముందు వాడు 1 నెల రోజుల్లో 2 నెలల్లో జైల్లో ఉంటాడు కదా, ఆ జైల్లో ఉన్న కాలానికి ఈ శిక్షకు సరిసమానంగా ఏమని అంటాడు. అప్పుడు నేను ఒప్పుకుంటా అంటాడు. దానికి మనం కూడా అంగీకరించాం హ్యాబిచువల్ అఫెండర్ విషయంలో. ఏదో ఫస్ట్ టైం వచ్చినప్పుడు తెలిసి తెలియక చేసిన నేరస్తులకు సెటప్ చేసి వదిలేసేటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ చిన్నపిల్లల పట్ల కానీ మహిళల పట్ల నేరాలు చేసి జైలుకి వచ్చిన తర్వాత మీరు ఎదురైతే తప్ప క్షమించండి అంటే మీరు ఇప్పుడు పోక్సో చట్టం తీసుకొచ్చింది, చాలా సీరియస్ అఫెన్సెస్ అందులో. కాబట్టి అట్లాంటి సీరియస్ అఫెన్సెస్ ఉన్న వాటిలో ఈ అడ్మిషన్స్ ఉన్నవు. ఒకవేళ అతను కేసు ఒప్పుకున్నా కూడా బాబు నీకు మ్యాక్సిమం పనిష్మెంట్ ఉందంటే ఎవరు కూడా ఒప్పుకోరు. అంతకంటే మున్పే వాళ్ళ అడ్వకేట్ చెప్తారు, అరే ఇందులో నువ్వు ఒప్పుకుంటే నీకు మ్యాక్సిమం శిక్ష పడతాయని వాళ్ళకి అలర్ట్ చేస్తారు. కాబట్టి అట్లాంటి కేసుల్లో వాళ్ళు ఒప్పుకునేటటువంటి ప్రసక్తే లేదు. సార్ జైల్లో వెళ్ళినప్పుడు పెక్యులర్ కేసు అని కనబడింది మీకు? నేను సూర్యాపేటలో పనిచేస్తున్నప్పుడు కోర్టు పక్కనే జైలు ఉంటుంది. అక్కడ 2 రకాల కేసులు నేను గుర్తించినాను ఆ కేసులో ఉన్నటువంటి ఇన్మేట్స్ ద్వారా. ఒకటి నెంబర్ 1 గంజాయి కేసులు ఉన్నాయి, గంజాయి కేసులో పట్టుబడినటువంటి ముద్దాయిలు. రెండోది ఇంతకుముందు మనం అనుకున్నట్టు పోక్సో కేసులు ఉన్నారు. అయితే గంజాయి కేసులో ఉన్న వాళ్ళు 2 రకాలు ఉన్నారు. ఒకడు ఆ గంజాయి తాగడం తినడానికి అలవాటు బానిసైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. గంజాయి ద్వారా ఆదాయం సంపాదించుకునే వాళ్ళు 2 రకాలు ఉన్నారు. సరే ఆదాయం సంపాదించుకొని కంట్రోల్ చేస్తాం, కానీ గంజాయిని తాగేవాడిని తినేవాడిని కంట్రోల్ చేయడం కష్టం. నేను అక్కడ పోతే జైలర్ నాకు ఒకటే మాట చెప్పినాడు, సార్ లోపలికి ఉన్నాం కానీ వీళ్ళని గంజాయి తాగలేకుండా కంట్రోల్ చేయడం కష్టంగా ఉందన్నాడు. ఎట్లా పాసిబుల్, మీరు 4 గోడల మధ్య ఉంటారు, గంజాయి లోపలికి ఎట్లా వచ్చే అవకాశం ఉంటుందన్న. పైన కోర్టు ఉంటుంది, కోర్టు పక్కన ఒక చిన్న కిటికీ ఉంటుంది. ఆ కిటికీలు దాని నుంచి వాని ఫ్రెండో ఎవడో వాని రిలేటివ్ ఎవడో ఒక పేపర్లు దాన్ని ప్యాక్ చేసి దానికి ఒక రాయి తాడుతో చుట్టి ఆ కిటికీలో నుంచి వేస్తే ఆ జైలు కాంపౌండ్లో పడుతుంది. వాడు వచ్చి అది తీసుకుంటాడంట. సో నాకు అది తెలుసాక నేను ఏం చేసినాను, నేను నా కిటికీ దగ్గర ఒక కానిస్టేబుల్ మఫ్లీలో పెట్టినాను నిఘా. అంతేకాకుండా వాళ్ళందరినీ సమావేశం ఏర్పరిచినాను జైల్లో. ఏర్పరిచి వాళ్ళకి దాని కాన్సిక్వెన్స్ చెప్పినాను. మీరుగిన రేపటి నుంచి ఎవడన్నా అందులో పొట్లం పడితే కాన్సిక్వెన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. మీకు జైలుకు బెయిల్ మీద వచ్చేటప్పుడు కూడా బెయిల్ రాకుండా అవుతుంది. నాకు జైలర్ ప్రతిరోజు రిపోర్ట్ పంపిస్తాడు, ఏ గంజాయి వచ్చింది, ఎన్ని పొట్లాలు వచ్చినాయి, ఎవరికి వచ్చిందని అని నేను కాషన్ ఇచ్చినాను. సరే సార్ ఇప్పటి నుంచి తీసుకోమో తాగమో తప్పైందని ఒప్పుకున్నారు. సరే 1 మంత్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్ళినాను. ఎట్లుందండి ఏమన్నా చేంజ్ ఉందంటే, సార్ మీరు వచ్చిపోయిన తర్వాత చాలా చేంజ్ ఉంది, ఇప్పుడు పొట్లాలు పడట్లేదు సార్, గంజాయి పొట్లాలు పడట్లేదు, వీళ్ళు కూడా అడగట్లేదు సార్, చాలా కంట్రోల్ అయింది సార్, చాలా ఎఫెక్ట్ ఉంది మీరు వచ్చిపోయినందుకు. కానీ అదొక గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే సార్, మీ సర్వీస్లో పీటా కేసులు జరుగుతుంటాయి. పీటా కేసులో పీటా వాళ్ళని తీసుకొచ్చి రిమైండ్ చేస్తారు, కానీ విక్టిమ్ని తీసుకొచ్చి మీరు హోమ్ పంపిస్తుంటారు. కానీ విక్టిమ్ అక్కడికి వచ్చిన తర్వాత ఆమెకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటూ అక్కడ ఉండలేకపోతుంటారు. అక్కడ హోమ్ నడుపుతున్న వాళ్ళు మాత్రం మాకు వద్దండి వీళ్ళతో బాధ అంటుంటారు. అటువంటి కంప్లైంట్ మీకు ఏమైనా వచ్చాయి? అట్లాంటి కంప్లైంట్ వస్తే వాళ్ళు హోమ్ నుంచి మళ్ళీ వాళ్ళ పుట్టింటికో లేదా మెట్టింటికో పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళు పిటిషన్ వేసుకుంటారు. ఆ కన్సర్న్డ్ కోర్టు ముందల ఏదో పీటా కేసు ఎక్కడైతే ఉందో ఆ విక్టిమ్ వాళ్ళు ఒక పిటిషన్ వేసుకుంటారు, లేదా వాళ్ళ బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ భర్త కానీ తనకు సంబంధించిన వాళ్ళు పిటిషన్ వేసుకుంటారు. దాని నుంచి వాళ్ళు ఉండేటటువంటి హోమ్ నుంచి ఒక రిపోర్ట్ తెప్పించుకుంటాము. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్ ఉంటాడు, ఆయన ద్వారా కూడా ఒక రిపోర్ట్ తెప్పించుకుంటాం.
ఆ 2 రిపోర్ట్లు తెప్పించుకున్నాక ఆ కేసు పూర్వాపరాన్ని పరిశీలించి ఆ కోర్టుకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తే వీళ్ళను వాళ్ళ బంధువులను అప్పగిస్తాం. ఏ కండిషన్ మళ్ళీ ఈమెను వదిలిపెడితే మళ్ళీ ఇలాంటి కేసులు రిపీట్ చేయదు, వాళ్ళ తల్లిదండ్రుల ఇంట్లో కానీ లేదా వాళ్ళ భర్త ఇంట్లో కానీ లేదా వాళ్ళ బంధువుల ఇంట్లో కానీ తను సేఫ్గా ఉంటుంది, మళ్ళీ ఇలాంటి రిపీటెడ్ కేసు చేయదనుకున్నటువంటి నమ్మకం కోర్టు కలిగినప్పుడు ఆమెను హోమ్ నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది. సార్ మీరు దగ్గర చాలామంది రిమైండ్లు వస్తుంటారు. మీరు ఏ రిమైండ్ రిపోర్ట్ చదివిన తర్వాత కూడా కరెక్ట్ అనిపిస్తే మీరు రిమైండ్ చేస్తారు, లేదంటే రిమైండ్ రిజెక్ట్ చేసే కేసులు ఉన్నాయి? ఇక్కడ మనం మెకానికల్గా చేసే పని కాదు, జడ్జ్ అనేది అక్కడ మైండ్ అప్లై చేయాలి. పోలీస్ వాళ్ళు ఒక ముద్దాయిని తీసుకొని రిమైండ్ రిపోర్ట్ తీసుకొని వస్తారు. రిమైండ్ రిపోర్ట్ తీసుకుని వచ్చినప్పుడు చట్టపరంగా అన్ని ప్రొవిజన్స్ ఫాలో అయినారా లేదా అని ఫస్ట్ అసర్టైన్ చేసుకోవాలి. జస్ట్ మేయర్ ఆస్కింగ్ రిమైండ్ చేయకూడదు, వాని మీద ప్రైమా ఫేసి కేసు ఎస్టాబ్లిష్ కావాలి. మీకు దీని గురించి ఒక ఉదాహరణ చెప్తాను. నల్గొండలో నేను పనిచేసేటప్పుడు ఒక ముద్దాయిని తీసుకొని వచ్చినారు పోలీస్ వాళ్ళు. ఆ ముద్దాయి ఎవరో కాదు, ఒక అంటే థెఫ్ట్ ప్రాపర్టీ, గోల్డ్ ప్రాపర్టీ కొంటుంటారు కదా, రిసీవర్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ. మామూలుగా ఈ మార్వాడి షాప్స్ ఉంటాయి. సుల్తాన్ బజార్లో ఒక మార్వాడి షాపు ఓనర్ని పట్టుకొని వచ్చినారు పోలీసు వాళ్ళు. అతన్ని ఏటుగా చూపించినారు. ఎవన్ ఆల్రెడీ దొంగ, వాడు జైల్లో ఉన్నాడు. వాడు దొంగ కన్ఫెషన్ చేసినట్టు పలానా షాపులో అమ్మినానని. సరే పోలీసు వాళ్ళు పోయి ఆ సుల్తాన్ బజార్లో ఉన్నటువంటి ఒక మార్వాడి షాప్ ఓనర్ని తీసుకొచ్చి రిమాండ్ తీసుకొచ్చి, అది కూడా ఈవినింగ్ 5 తర్వాత నేను ఇంటికి వచ్చినారు, నల్గొండలో పనిచేసినాం. రిమాండ్ రిపోర్ట్ అంతా తరోగా చదివాను నేను. ఇన్స్పెక్టర్ కూడా కేసు నెంబర్ తీసుకుని వచ్చినాడు. బాగానే ఉందండి, ఏమన్నా రికవరీ ఉందా అన్న. అట్లీస్ట్ 1 గ్రామ్ ఉన్నట్టు రికవరీ చూపెట్టండి, నేను రిమాండ్ రాస్తాను. సార్ రికవరీ లేదు సార్, వాళ్ళు మార్వాడీలో ఎక్కడిస్తారు సార్ అన్నాడు. నేనేం చేస్తాను, ఐఎమ్ నాట్ కన్సర్న్ వెదర్ ఈజ్ మార్వాడి ఆర్ సమ్ XYZ. నాకు మెటీరియల్ ఇక్కడ వాళ్ళ దగ్గర ఏమన్నా రికవరీ జరిగిందా? రికవరీ లేదు. రికవరీ లేనప్పుడు మరి నేను ఎట్లా రిమాండ్ ఇవ్వాలి? హౌ కెన్ యూ సే దట్ దిస్ ఫెలో ఈజ్ ఏ రిసీవర్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ అని రిజెక్ట్ చేసి అప్పటికప్పుడు వదిలేసినాను. అట్లాంటి జడ్జి అంటే మరి ఏదో పోలీస్ వాళ్ళు రిమాండ్ తీసుకొచ్చినంత మాత్రాన రిమాండెడ్ టు జ్యూస్ కస్టడీ రాయడం అది మెకానికల్, అది మనం ఒక జడ్జికి చేయాల్సిన పని కాదు. ఒక కంప్యూటర్ ముందు పెడితే కూడా అదే రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి అది కాదు కదా. ఇక్కడ మనిషి ఒక జడ్జి అనేటువంటి కేసు పూర్వాపరాలు పరిశీలించాలి. అక్కడ ప్రైమా ఫేసి కేసు సాటిస్ఫై అయినప్పుడే అతనికి రిమాండ్ అనేటువంటిది ఇస్తాం. లేకుంటే అతని ఫండమెంటల్ రైట్స్ మనం వయలేట్ చేసిన వాళ్ళం అవుతాం. సార్ కొన్ని కేసుల్లో కాపీ పేస్ట్ వస్తుంటాయండి. ఒక ఎగ్జాంపుల్ 376 ఉందనుకోండి, ఇంతకుముందు ఆయన 377 యాడ్ చేశాడు. అది మీకు తెలుసు 376 377 తేడా అని, కానీ అక్కడ రిమైండ్ రిపోర్ట్లో కాపీ పేస్ట్ కనిపిస్తుంది. అటువంటి కేసులు ఎదురయ్యాయి మీకు? ఎన్నో అవుతుంది. ఇప్పుడు ఈ కంప్యూటర్ వచ్చిన తర్వాత దాని నుంచి మెరిట్ ఉంది, డిమెరిట్ ఉంది. కంప్యూటర్ వచ్చిన తర్వాత దాని నుంచి మెరిట్ ఉంది, డిమెరిట్ ఉంది. అంటే అక్కడ మనిషి అనేవాడు కంప్యూటర్ ఆపరేటర్ కొంచెం ఇంటెలిజెంట్గా పనిచేస్తే తప్పులు జరగవు. కాకపోతే మానవ సహజం ఒక్కొక్కసారి కట్ కాపీ పేస్ట్ వలన ఒకసారి ఫ్యాక్ట్స్ మారిపోతాయి, అఫెన్సులు మారిపోతాయి. అందుకనే జడ్జి అనేవాడు వాడు ఏది ఉన్నప్పుడు కూడా, ఏ రాత్రి వచ్చినా ఏ పగలు వచ్చినా కూడా ఒక్క రిమాండ్ రిపోర్ట్ 1 నిమిషాలు 5 నిమిషాలు దృష్టి పెట్టి చూస్తే మనకు తెలిసిపోతుంది. వాడు ఇక్కడ కట్ కాపీ పేస్ట్ వచ్చినా కూడా, ఒకవేళ రిమాండ్ రిపోర్ట్లో తప్పులు జరిగినా కూడా దాన్ని సరి చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ. లేదంటే ఆ తప్పు అట్లాగే మిగిలిపోతుంది. అటువంటి ఎదురుపడ్డాయి మీకు? అట్లాంటివి ఎదురు పడలేదు. సార్ సామాన్యుడు అందరికీ మనం ఫైనల్కి వస్తున్నాం సార్. సామాన్యులు కొంతమందికి కోర్టుకు వెళ్తే లేట్ అవుతుంది అనే ఒక అపవాదం కనిపిస్తుంటుంది. అది వాస్తవం అంటారా? కోర్టుకు వెళ్తే అపవాదం అంటే ఇప్పుడు మనకు అల్టిమేట్గా న్యాయాన్ని ఇచ్చేటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థ. నేను ఇంతకుముందు చెప్పినట్టు పబ్లిక్ అండ్ జడ్జి రేషియో అనేది చాలా తక్కువగా ఉంది. తర్వాత ఏ కేసు డిస్పోజ్ చేయాలన్నప్పుడు దానికి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి చివరి వరకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ కంపల్సరీ ఫాలో కావాల్సిందే. దేర్ ఈజ్ నో షార్ట్ కట్. కాబట్టి ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు చాలా స్పీడ్గా కేసులు జరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు న్యాయమూర్తులు పెరిగినారు, కోర్టులు పెరిగినది, కోర్టులో కూడా క్రమేణా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. వీలైనంత వరకు కేసులు గతంలో కంటే కూడా ఇప్పుడు స్పీడ్గా జరుగుతున్నటువంటిది. జనరల్ పబ్లిక్కి చిన్న ఇష్యూస్ ఎక్కువ అనుమానాలు వస్తుంటాయి. ఎవరికి సంప్రదించాలి, ఎలా సంప్రదించాలని ఒక అనుమానాలతో వాళ్ళే మదన పడి తాగిపోతుంటారు. ముందుగా ఇంటి పక్కన పంచాయతీ, నల్లా పంచాయతీ, ఇద్దరి మధ్యన తిట్టుకొని అది క్రమేపీ ఆడవాళ్ళ పంచాయతీ మగవాళ్ళకి వెళ్తే తర్వాత అది ఫైటింగ్గా మారిపోతుంటుంది. తిట్టుకున్న విషయాన్ని కోర్టుకు వెళ్ళాలా లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా? పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది కాగజబుల్, నాన్ కాగజబుల్ 2 డివైడ్ చేస్తుంటారు. ఇది కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత కేసు పెట్టాలంటారు. అటువంటప్పుడు బాధితులు ఏం చేయాలి? ఇప్పుడు మీరు అన్నట్టు కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ కేసులు ఉంటాయి.
ఏ అఫెన్స్ని కూడా ఆ బాధితుడు పోలీస్ స్టేషన్ను చేరుకోవచ్చు. ఓకే. కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ అనేది ఆ పబ్లిక్ తెలియదు, అదే. ఆ లిటిగెంట్కి తెలియదు. అయితే కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ తేడాలో వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సిన పని లేదు కక్షిదారులు. తర్వాత పోలీసు వాళ్ళు ఒక ప్రాపర్ ఫామ్ ద్వారా కోర్టును అప్రోచించి, సార్ ఇది నాన్ కాగ్నిజబుల్ కేసు, నాకు ఇన్వెస్టిగేషన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అని పర్మిషన్ తీసుకుంటాడు. జనరల్గా కోర్టు నాన్ కాగ్నిజబుల్ కేసులో పర్మిషన్ ఇస్తుంది. ఆ పర్మిషన్ ఇచ్చే లోపల ఏం చేస్తారంటే ఆ స్టేషన్ హౌస్ అధికారి, SHO అంటాము, జనరల్ డైరీలో ఎంట్రీ చేసుకుంటాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఎంత వచ్చిందో జనరల్ డైరీలో రాసుకుంటాడు. జనరల్ డైరీలో రాసుకొని కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని కేసును ఛార్జ్షీట్ ఫైల్ చేయడం కానీ లేదా లోకాల్కి రెఫర్ చేయడం కానీ జరుగుతుంది. ఓకే. అంతేకాకుండా మీరు అన్నట్టుగా లీగల్ అవేర్నెస్ తక్కువ ఉన్నప్పుడు పబ్లిక్ పోలీస్ స్టేషన్ అని అప్రోచ్ కావచ్చు, లేదా ప్రతి కోర్టు ఆవరణలో తాలూకా కోర్టులో కూడా లీగల్ సర్వీస్ అథారిటీకి సంబంధించినటువంటి ఒక ఆఫీస్ ఉంటుంది. ఓకే. నేరుగా ప్రజలు అక్కడికి సంప్రదించవచ్చు. వాళ్ళు సంప్రదిస్తే అక్కడ వాళ్ళకు సరైనటువంటి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి జడ్జి కానీ లేదా అక్కడ ఉన్నటువంటి లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ అని ఉన్నారు ఇప్పుడు. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ కానీ, లేదా ప్రతి శనివారం జడ్జి అక్కడ కూర్చుంటాడు. ఆ జడ్జిని అప్రోచ్ అయితే, సార్ మాకు ఈ సమస్య ఉంది, మాకు అడ్వైస్ కావాలి, మేము ఎక్కడ అప్రోచ్ కావాలంటే వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే పోలీసులను రిజెక్ట్ చేసినా కోర్టుకి రావచ్చు. కోర్టుకి రావచ్చు. ఇప్పుడు అన్ని కేసుల్లో కూడా పోలీసులు FIR చేయరు అనుకుందాం. దానికి రెండో మార్గంగా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కు ఒక కాపీ మార్క్ చేస్తూ SHకు పంపిస్తాం. అప్పుడు కూడా కాలేదనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే బాధితున్నాడో విక్టిము కోర్టును మేజిస్ట్రేట్ కూడా సంప్రదించి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకునే వెసులుబాటు ఉంది. సార్ మరొక విషయం, కొంతమంది ఇల్లు అద్దెకిస్తారు, షాపులు అద్దెకిస్తారు, దాని మీదే వాళ్ళు బతుకుతుంటారు. ఖాళీ చేయమంటే ఖాళీ చేయరు. పోలీస్ స్టేషన్ పోతే సివిల్ మ్యాటర్ కోర్టుకు పొమ్మంటారు. కోర్టుకు వెళ్తే ఆలస్యం అవుతుందని కొంతమంది కోర్టుకు వెళ్ళరు. ఇక్కడ థర్డ్ పార్టీకి ఎంటర్ అవుతారు. ఏ రౌడీ షెటరో ఏ పొలిటీషియన్ సెటిల్మెంట్ చేస్తుంటాడు. ఇద్దరు పక్కన డబ్బులు తినేసి వాళ్ళు హ్యాపీగా ఉంటాడు. అటువంటి సమస్య సామాన్యుడికి వచ్చినప్పుడు ఏం చేయాలంటారు? ఇది నిజంగా మీరు అన్నట్టు సివిల్ మ్యాటర్. సివిల్ మ్యాటర్ అన్నప్పుడు సివిల్ కోర్టు గడప తొక్కాల్సిందే. సివిల్ కోర్టు అతను ఆ ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉంటారో, ఇంటి ఓనరు, సార్ అతను నేను రెంట్కి ఇచ్చినాను, ఖాళీ చేస్తలేడు, లేదా నాకు కిరాయి కడతలేడు, లేదా నాకు ఇబ్బంది కలిగిస్తున్నాడు, లేదా నా అవసరం ఉంది, సరే ఒక్కొక్క కేసు ఒక్కొక్క తీరుగు ఉంటుంది. అతను సివిల్ కోర్టును అప్రోచ్ కావచ్చు. సరే మరి సివిల్ కోర్టును అప్రోచ్ అయితే మీరు అన్నట్టు సార్ ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు, వాడు రెంట్ కూడా ఇస్తలేడు అన్నప్పుడు ఒక మధ్యంతర పిటిషన్ వేసుకోవచ్చు. నాకు రెంట్ నెలకు ఒక 6,000 రూపాయలు ఉంది, అతను ఇస్తలేడు, నాకు రెంట్ ఇప్పించండి అని ఒక మధ్యంతర పిటిషన్ వేస్తాడు. అది ఇమీడియట్గా డిస్పోజల్ అవుతుంది. వానికి ఆ కిరాయిదారికి ఎవరైతే ఉన్నదో కోర్టు డైరెక్షన్ ఇస్తుంది, బాబు నువ్వు నెలకు 6,000 అంటున్నావు, ఆయన 6,000 అంటున్నావు, నువ్వు 4,000 అంటున్నావు కదా, మీ ఇద్దరి మధ్యన 2,000 ఉంది, సరే 4,000 రూపాయలు అయితే ప్రస్తుతానికి కట్టేసాయి, ఆ పాత అరియర్స్ కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కట్టేసాయని ఒక ఆర్డర్ ఇస్తాం. అది కడితే ఆ కేసు ఉన్నంత వరకు అతను ఇంట్లో ఉండొచ్చు. ఒకవేళ అతను ఆర్డర్ను ధిక్కరించిన అనుకోండి, అతని యొక్క కేసును కొట్లాడేటువంటి లేదా డిఫెన్స్ అనేటువంటి స్ట్రైక్ ఆఫ్ చేసే అధికారం కోర్టుకుంది. ఓకే. అతను ఇంకా కేసు కంటెస్ట్ చేయడానికి వీల్లేదు. నువ్వు ఎప్పుడైతే కోర్టు ఆర్డర్ను ధిక్కరించినావో నీ డిఫెన్స్ అనేది స్ట్రైక్ ఆఫ్ అయిపోతుంది. ఇక నీ కోర్టులో నువ్వు మళ్ళీ రిటర్న్ స్టేట్మెంట్ వేసుకొని మళ్ళీ నీవు సాక్ష్యాలు పెట్టుకొని కేసు నడిపించుకున్నటువంటి నీ అధికారాన్ని కోల్పోతావు. కాబట్టి ఆ ప్రొవిజన్ ద్వారా, ఆ మధ్యంతర ఆర్డర్ ద్వారా ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో వాళ్ళకు ఉపశమనం కలుగుతుంది. ఓకే. అంటే థర్డ్ పార్టీకి ఎంటర్ కాకుండా కోర్టుకి వస్తే ఈ బెనిఫిట్ ఉంటుంది. థర్డ్ పార్టీ ఎంటర్ కాకూడదు. థర్డ్ పార్టీ ఎంటర్కి వస్తే చాలా తప్పది. అది న్యాయ వ్యవస్థ చేయాల్సినటువంటి పని. అది పోలీసులు కానీ లేదా థర్డ్ పార్టీ కానీ లేదా అన్సోషల్ ఎలిమెంట్ చేయాల్సినటువంటి పని కాదు. వాళ్ళను అప్రోచ్ అయినట్లయితే ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది. సార్ కొంతమంది చిట్టీలు ఉంటాయండి, ఇంటి పక్కన మాట్లాడుకుంటారు, అంతవరకు ఫ్రెండ్షిప్ ఉంటుంది, చిట్టీలు కట్టుకుంటారు, దానికి ఎలాంటి ఎవిడెన్స్ ఉండదు. వన్ ఆఫ్ ద డే ఆమె ఎస్కేప్ అవుతుంది. వాళ్ళు ఎవరికి అప్రోచ్ చేయాలి? పోలీస్ స్టేషన్కి వెళ్తే సేమ్ సివిల్ మ్యాటర్ అని వస్తుంది. దానికి ప్రత్యేకమైన చట్టం ఉంది. ఇప్పుడు డిపార్చర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఉంది, చాలా పవర్ఫుల్ చట్టం అది. ఇప్పుడు అది సివిల్ మ్యాటర్ కాదు. అది చిట్టీలు మీరు అన్నట్టుగా అన్అఫిషియల్ చిట్టీలు రన్ చేస్తుంటారు, లేకుంటే ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ఉంటాయి. ఇంత నువ్వు డబ్బు కట్టించి నువ్వు ఇంకొకరిని మళ్ళీ జాయిన్ చేపిస్తే నీకు ఇంత బెనిఫిట్స్. మైక్రో ఫైనాన్స్ అనలేం, కానీ ఆ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ ఉంటారు. ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళకి రిటర్న్స్ వస్తుంటాయి, తర్వాత రిటర్న్స్ రాకుండా ఆ కంపెనీ వాడు ఎవరైతే ఆర్గనైజ్ ఉంటారో వాడు చేతులు వేస్తారు. అప్పుడు వాళ్ళకి డిపాజిటర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంది. వాళ్ళు పోలీస్ అప్రోచ్ కావచ్చు, పోలీస్ FIR చేస్తుంది, అప్పుడు క్రిమినల్ కేసు అవుతుంది. అలాంటి కేసులు చాలా నడుస్తున్నాయి ఇప్పుడు. సరే, నెక్స్ట్ అత్తామామ కోడలు. కోడలు వేధిస్తుందని అత్తామామ, ఇది అత్తామామను వేధిస్తున్న కోడలు. కోడల వైపు నుంచి ఏం చేయాలి, అత్త వైపు నుంచి ఏం చేయాలి? భర్త ఏమంటున్నాడు? భర్త అటు ఇటు కాకుండా ఉంటాడు కదా, తల్లిదండ్రులకు చెప్పలేడు, ఇటు భార్యకి చెప్పలేడు. భర్త అందులో ఇంపార్టెంట్ రోల్. సరే, అత్తామామ వేధిస్తున్నారని కోడలు ఎవరికి చెప్పాలి? పోలీస్ స్టేషన్కి వెళ్తే అదొక కేసు,
లేదు భర్తకి చెప్తే అటు అమ్మని కాదనలేడు, భార్యని కాదనలేడు. ఇప్పుడు నిజంగా ఆమె వేధించబడుతుంది ఒక కోడలు అత్తమామలు అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ వేధింపుల కేసు కిందకి వస్తుంది. అంటే 498 ఐపీసీ, ఇంతకుముందుకు ఐపీసీ, ఇప్పుడు కొత్త చట్టం BNS. వచ్చింది అనుకోండి, బిఎన్ఎస్. ఆ వేధింపుల చట్టం కిందకి వస్తుంది. ఆమె నిస్సందేహంగా పోలీస్ స్టేషన్ అప్రోచ్ కావచ్చు నిజంగా ఆమెకు వేధిస్తున్నట్లయితే. ఓకే సార్, అటువంటి కేసుల్లో కోడలు తన ఉద్యోగంలో వచ్చిన జీతంతో ఇల్లు కొనుక్కుంది, మెయింటెనెన్స్ కింద ఈఎంఐ ఆమె కట్టుకుంది ఆమె శాలరీ నుంచి. ఇంట్లో అత్త మామ, అత్త భర్త అందరూ ఉంటారు. వన్ ఫైన్ డే ఇద్దరు మంది డిస్ప్యూట్ వచ్చి కోడలు ఇంటి నుంచి వెళ్ళిపోతుంది, కానీ ఈఎంఐ మాత్రం ఈమె శాలరీ నుంచి కట్ అవుతుంది. భర్త ఇంటి నుంచి ఖాళీ చేయడు, అత్త మామ ఇంటి నుంచి పోరు. అటువంటి కోడల పరిస్థితి ఏం చేయాలి? కోర్టును అప్రోచ్ కావాల్సిందే. కానీ ఈలోగా శాలరీ కట్ అవుతుంటుంది కదా అమ్మాయి. శాలరీ కట్ అయినా ఆమె ఇంటి ఓనర్షిప్ ఆమెకే ఉంటుంది కదా, ఇంటి ఓనర్ కోడలే ఉంటుంది. ఆమె ఆమె తన లోన్ పెట్టి తన సేవింగ్స్ పెట్టి ఇల్లు కొన్నది. ఇల్లు కొన్నప్పుడు ఆమె లోన్ తీసుకున్నది. లోన్ తీసుకున్నప్పుడు న్యాచురల్గా ఇన్స్టాల్మెంట్ కట్ అవుతుంది. అయినంత మాత్రాన ఆమె ఓనర్షిప్ అయితే ఎక్కడ పోదు కదా. ప్రజెంట్ అయితే వాళ్ళు ఉండాల్సిందంటారా? అంటే కోర్టు ద్వారా వాళ్ళని ఖాళీ చేయించాలి. ఈమె చట్టాన్ని పొజిషన్లో ఆ ముందు కాబట్టి మేము ఖాళీ చేయించలేమని పోలీసులు అంటుంటారు. పోలీసుల కేసు కాదు ఇది, ఇది సివిల్ కోర్టుకు పోవాల్సిన కేసు ఇది. తర్వాత తను ఆ కోడలు అవుతుందో ఆమె చట్టాన్ని తన చేతిలోకి తీసుకోలేదు. తీసుకొని ఫైన్ మార్నింగో లేదా నైటో అత్తమామని తీసి ఏదో ఫోర్స్ ఉపయోగించి బయట పడేసే ఛాన్స్ ఉండదు, అవకాశం ఉండదు. వాళ్ళని చట్టపరంగానే ఖాళీ చేయించాలి. ఓకే, దానికి పోలీసులు కూడా ఏం చేయలేరు. వాళ్ళ దగ్గరికి పోతే ఇది సివిల్ కేసు, మీరు సివిల్ కోర్టును అప్రోచ్ కండి అంటారు. కాబట్టి సార్ ఇప్పుడు కోడలు వేధిస్తుందని అత్తమామ ఉన్నారండి, వాళ్ళు ఎవరికి అప్రోచ్ అంటే? వేధింపులు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిందే, లేదంటే కోర్టుకు రావాల్సిందే. పోలీస్ స్టేషన్కి వెళ్తే కొడుకు పరుగు పోవద్దని అనుకుని భావించే తల్లిదండ్రులు ఉన్నారండి. ఇప్పుడు అలాంటి రాని కేసులు ఎన్నో ఉంటాయి. పరువు పోతుందనో లేకుంటే మనకు పని జరగదనో అటువంటి రాకుండా ఇంట్లో సతమతమైన కేసులు ఎన్నో ఉంటాయి. మనం వాటి గురించి మనం మాట్లాడుకోలేం. ఎందుకంటే మనకు తెలియని అన్నోన్ కేసెస్ చాలా ఉంటాయి. మనకు తెలిసేటి నోన్ కేసెసే కదా. వాళ్ళకు తప్పదన్నప్పుడు విధి లేనప్పుడు అయితే వాళ్ళు పోలీస్ స్టేషన్ అన్నా అప్రోచ్ కావాలి, లేదా వాళ్ళకి నియరెస్ట్ కోర్టు కన్నా పోవాల్సి ఉంటుంది. అది తప్ప ఇక మూడో వ్యక్తి చేతులకు వాళ్ళ ఈ న్యాయం వాళ్ళు చెప్పలేరు. దే ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు డెలివర్ జస్టిస్. సార్ అబ్బాయి అమ్మాయి ఈవ్ టీచింగ్ కేసు అయితే మీ దగ్గర సెక్షన్స్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అమ్మాయి కంప్లైంట్ తీసుకుంటారు. 5 అంటే ఒకప్పుడు ఐపీసీలో 506 అవ్వచ్చు, 509 రకరకాల సెక్షన్స్ అవుతాయి. కానీ అదే అమ్మాయి అబ్బాయికి వేధించింది అనుకోండి, కేసు అవుద్దా? వెరీ టిపికల్ క్వశ్చన్. కానీ మన చట్టంలో అలాంటి ప్రొవిజన్ ఏం లేదు. అమ్మాయి అబ్బాయిని వేధిస్తున్నాడు కాబట్టి ఇతను ఈమె నిందితురాలని ఎక్కడ లేదు. ఒకవేళ 354 కేసు తీసుకున్నట్లయితే 354 ఏంది? అవుట్రేజింగ్ ది. పాత చట్టం నుంచి మాట్లాడుతున్నాను. ఈ కొత్త చట్టంలో వేరే ప్రొవిజన్ వచ్చింది. 354 ఐపీసీ తీసుకుంటే అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్. అంటే దాంట్లో మీరు ఏమనుకుంటారు, కామన్ మ్యాన్ మామూలుగా మగవాళ్ళే ముద్దాయిగా ఉంటారు, కానీ లేడీస్ కూడా ముద్దాయిలుగా ఉన్నటువంటి కేసులు ఉన్నాయి. 354లో లేడీస్ కూడా ఉన్నారు, 376లో లేడీస్ కూడా ఉన్నారు. ఉంటారు. కానీ తిట్లు దీంట్లో ఈవ్ టీజింగ్ అని చెప్పలేము. దానికి వేరే ఇంకా ఏదైనా హరాస్మెంట్ 506 504 ఇంకేదైనా వస్తుండొచ్చు. ఇప్పుడు బిఎన్ఎస్లో సెక్షన్ మారి ఉండొచ్చు. సో జనరల్గా ఫైనల్గా అడుగుతున్నాను సార్, ఈ ప్రొఫెషన్లో రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? ఒకటి. రెండోది, కామన్ మ్యాన్ ఎప్పటికైనా లీగల్ అవేర్నెస్ తీసుకోవాలంటే ఏం చేయాలంటారు? చిన్నప్పటి నుంచి పిల్లలకి స్కూల్లో నుంచే తీసుకురావాలా, లేదా కాలేజీకి వచ్చాక మన చట్టాల పట్ల అవగాహన కల్పించాలా? ఈ ప్రొఫెషన్ అంటే ముఖ్యంగా న్యాయవాద వృత్తి, అడ్వకేట్స్ అనేది నోబుల్ ప్రొఫెషన్. ఒక న్యాయవాది నుంచి ఒక పీపీ అవుతాడు, ఒక న్యాయవాది నుంచి ఒక గవర్నమెంట్ ప్లేయర్ అవుతాడు, ఒక న్యాయవాది నుంచి ఒక జడ్జి ఉద్భవిస్తాడు. అంతే కదా, డైరెక్ట్ అయితే జడ్జిగా కాలేరు. ఒక న్యాయవాదిని రాణించిన తర్వాతనే అతని స్థాయిని బట్టి జూనియర్ సివిల్ జడ్జా, డిస్ట్రిక్ట్ జడ్జా, హైకోర్టు జడ్జా అనేటువంటిది జరుగుతుంది. సో ఈ వృత్తి అనేటువంటిది ప్రజలకు మేలు చేయాలనుకున్నటువంటి తపన ఉన్న వ్యక్తికి మంచి ప్లాట్ఫామ్. ఒక న్యాయవాదిగా ప్రజలకు మేలు చేయొచ్చు, న్యాయం చేయొచ్చు, బాధితుల తరపున పోరాడవచ్చు, వాళ్ళకున్న హక్కుల గురించి తెలియజెప్పచ్చు, వాళ్ళ హక్కుల గురించి పోరాడవచ్చు. అది ఒక కేవలం న్యాయవాది చేయగలుగుతాడు. అదేవిధంగా ఒక జడ్జిగా కేసులను బట్టి లోకాల ద్వారా కానీ, మీడియేషన్ ద్వారా కానీ, లేదా రెగ్యులర్ కోర్టులో న్యాయం చేసినటువంటి తృప్తి అనేటువంటిది కలుగుతుంది. ఇట్ ఈజ్ ఎ ప్యాషన్ అండి. ఇది ఉద్యోగం అంటే డబ్బు గురించి చేసే ఉద్యోగం కాదు. ఇది ఒక ప్యాషన్ ఉండాలి, ఒక డెడికేషన్, ఒక కమిట్మెంట్. ప్రజలకు న్యాయం చేయాలి, సత్వర న్యాయం చేయాలి, కరెక్ట్ న్యాయం చేయాలనేటువంటి ఒక తపన ఉండాలి జడ్జి లోపల. అప్పుడు మనకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సరే, జడ్జిగా మీరు అన్నట్టు ఇంతకుముందుకు కొంత ఫ్యామిలీ దూరం ఉంటుంది, కొంత పర్సనల్ లైఫ్ ఉండదు. అవన్నీ కూడా డోంట్ కేర్ అండి. ఈ జాబ్ సాటిస్ఫాక్షన్ ముందర అవన్నీ డోంట్ కేర్ అని అనిపిస్తుంది నాది. దట్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ప్రజలకు అవగాహన కల్పించాలంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో నుంచే తీసుకురావాలా,
కాలేజీలోనే ప్రజలకు చట్టాల పైన అవగాహన కల్పించాలి. చిన్నప్పటి నుంచి కూడా లీగల్ అవేర్నెస్ కల్పిస్తే మొక్కై వంగంది మానై వంగదు అంటారు కదా, అట్లాగే పిల్లల్లో కరికులంలో కూడా ఈ న్యాయ విద్యకు సంబంధించినటువంటి చిన్న సిలబస్ పెడితే కూడా వాళ్ళు మంచి పౌరులుగా రాణించడానికి ఉంటుందని నా అభిప్రాయం. మేము అందుకనే ఈవెన్ స్కూల్లో బాయ్స్ స్కూల్స్ కానీ గర్ల్స్ స్కూల్ కానీ వాటిలో కూడా స్కూల్స్ కూడా ఆ పిల్లలకు న్యాయ విజ్ఞాన సదస్సు కండక్ట్ చేస్తుంటాం. నాట్ ఓన్లీ ప్రొఫెషనల్ కాలేజెస్, ఈవెన్ జూనియర్ కాలేజెస్లో కూడా ఇలాంటి మీటింగ్లు పెడతాం. ఈ మధ్యనే ఇక్కడ గర్ల్స్ కాలేజ్లో ఒక పెద్ద న్యాయ విజ్ఞాన సదస్సు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఖమ్మం పట్టణంలో. సార్ మీ గోల్ ఏంటండి అసలు? గోల్ అంటే ఏం లేదు, ఉన్నంతకాలం ప్రజలకు సేవ చేస్తూ మంచి తీర్పులు చెప్పే నాలెడ్జ్ని సమకూర్చుకుంటూ సత్వర న్యాయం, మంచి న్యాయం, క్వాలిటీ జస్టిస్ ఇవ్వాలనేటువంటిదే మా యొక్క తపన. సామాన్యుని న్యాయం చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ ప్రొఫెషనల్ లీగల్ అంటున్నారు రాజగోపాల్ గారు. కానీ ఈ డిపార్ట్మెంట్కి వచ్చేవాళ్ళు కమిట్మెంట్, నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్న వాళ్ళు మాత్రమే రండి, డబ్బు కోసం అయితే ఈ డిపార్ట్మెంట్ వద్దు అంటూ చెప్తున్నారు. ఖచ్చితంగా పేదవాడికి న్యాయం చేయాలంటే ఈ డిపార్ట్మెంట్ రండి, అందరూ కూడా జడ్జెస్ అవ్వండి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రజల్లో అవగాహన కల్పించడానికి రాజగోపాల్ గారు అదేవిధంగా వాళ్ళు సిబ్బంది చేస్తున్న కార్యక్రమాలను అందరూ కూడా ఒక రోల్ మోడల్గా ఉండాలని ఆశిద్దాం. ఇది రాజగోపాల్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.